ఆ, నిన్నటి వరకు మనము కపిల భగవానుడి ఉపదేశంలో భాగంగా 15 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటి వరకు మనము. ఇంకా ఈ యొక్క కపిల భగవానుడి యొక్క ఈ పుస్తకంలో మనకి ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి. మనకి 16, 17, 18 మూడు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకేనా. 16వ అధ్యాయం వచ్చేసి శుద్ధ భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు, ఆధ్యాత్మికమైన లక్షణాల గురించి 16వ అధ్యాయంలో మనకి చెప్తున్నారు. ఇక్కడ 17వ అధ్యాయంలో వచ్చేసి ఏ విధంగా భగవంతుని యొక్క షెల్టర్ అంటే ఏంటి, ఇక్కడ ఆశ్రయము ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ చివరికి 18వ అధ్యాయంలో ఈ భక్తియుత సేవ ఏదైతే ఉంటుందో జీవిత పరమ లక్ష్యం లాగా ఏ విధంగా ఉంటుందనేది 18వ అధ్యాయంలో చెప్పుకోవడం కూడా జరిగింది ఇక్కడ మనకి. ఓకేనా. సో మనము ఇప్పుడు 16వ అధ్యాయంలో ఉన్నాము. ఈ అధ్యాయం ఏం చెప్తుంది, ఇక్కడ శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు అంటే ఏమిటి ఇక్కడ మనకి అనే దాని గురించి చెప్తుంది. ఇక్కడ మనకి వాళ్ళ యొక్క దివ్య వైభవాలు ఏంటి, వాళ్ళు ఎవరు, ఏం చేస్తుంటారు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క భావన ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఇప్పుడు ఈ యొక్క 16వ అధ్యాయంలో మనకి వివరించడం అనేది జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా. సో నిన్నటి అధ్యాయంలో 15వ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ 15వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క భక్తి అనేది ఏ విధంగా చేయాలి, ఇక్కడ మనకి భగవంతుని యొక్క రూపము పైన ఏ విధంగా ధ్యానం చేయాలనే దాని గురించి 15వ అధ్యాయంలో నిన్న వరకు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ విధంగా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు, ఇక్కడ భగవంతుని యొక్క లీలల పైన ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ భక్తిత సేవలో ఉంటారని చెప్పుకున్నాం ఇక్కడ. అంతేకాదు వాళ్ళకి భగవంతుని యొక్క కోరికలు తీర్చడం తప్పిస్తే వాళ్ళకంటూ భౌతికమైన కోరికలు అనేది ఏవి ఉండవు అనమాట ఇక్కడ. ఎప్పుడైతే భక్తులు ఆ విధంగా భగవంతుని సేవలో ఉంటారో అలాంటి వాళ్ళు ముక్తిని కూడా పక్కన పెట్టేసి పూర్తిగా భగవంతుని యొక్క సేవలోనే ఉంటారనేది మనము ఈ యొక్క 15వ అధ్యాయంలో చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే. సో ఈరోజు మనం 16వ అధ్యాయంతో మొదలు పెడతాము. 37వ శ్లోకంతో కంటిన్యూ చేద్దాం. ఓకే. వెళ్ళే ముందు మనకి మంగళాచరణ చెప్పుకొని క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనము చెప్పా కదా ఈ యొక్క శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఏమిటనే దాని గురించి ఇప్పుడు మనము ఈ యొక్క అధ్యాయంలో 16వ అధ్యాయంలో మనం చర్చించుకోబోతున్నాం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క శ్లోకం యొక్క ప్రధాన సందేశం ఏంటంటే మనము భక్తులనే వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి భావనతో ఉంటారు వాళ్ళు, అంటే ఎలాంటి యొక్క కోరికలు కోరుకుంటారు, భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ధ్యాస ఎక్కడ ఉంటుంది ఇక్కడ అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ భక్తులు ఏ విధంగా ఉంటారు, ఇక్కడ భక్తులు కాని వాళ్ళు ఏ విధంగా ఉంటారనే దాని గురించి కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే. సో ముందుగా శ్లోకం చెప్పుకొని ఆ తర్వాత ఈ భాష్యము తాత్పర్యము భాష్యం ఏంటో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. అతో విభూతిం మమ మాయ వినస్తాం ఐశ్వర్యమష్టాంగమను ప్రవర్తాం శ్రియం భగవతిం విస్ప్రయంతి భద్రం పరశ్యమేతే శృణ్వేతు లోకే. ఆ విధముగా నా చింతన ఎందే సంపూర్ణంగా లగ్నమైన కారణముగా భక్తుడు సత్యలోక పర్యంతమగు ఊర్ధ్వలోకములందలి
ఏ అత్యున్నత వరదానమును కూడా వాంఛింపడు. యోగము ద్వారా లభ్యమగు అష్టసిద్ధులు గాని భగవద్రాజ్యముని చేరుకోవాలనే అతడు కోరడు. ఆయనను వాటిని కోరకుండానే ప్రస్తుత జన్మనందే అతడు ఆ వరదానములన్నింటినీ భక్తుడు అనుభవించగలడు అన్నమాట ఇక్కడ. ఓకే, భక్తియుత సేవ ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటో ఇక్కడ మనకి కపిల భగవానుడు మనకి చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఓకే, సో భక్తిలో మనం ఎప్పుడైతే ఉంటున్నామో అంటే ఇక్కడ మన యొక్క చింతన, మనం చెప్పుకున్నాం కదా, మన చైతన్యం అనేది చాలా ముఖ్యమైనది కృష్ణ చైతన్యంలో అని చెప్పుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మన చింతను, మన ఆలోచనలు, మన భావాలు ఏవైతే ఉంటున్నాయో అవి ఎప్పుడైతే మనం సంపూర్ణంగా భక్తిత సేవలో లగ్నం చేస్తామో అప్పుడు ఏమైపోతుందంట, ఈ యొక్క 14 లోకాల్లో ఉన్నతమైన లోకం ఏమిటి ఇక్కడ, అది వచ్చేసి సత్యలోకం అన్నమాట. ఇక్కడ మనకి అక్కడ ఎవరు ఉంటారు, అక్కడ ఈ యొక్క బ్రహ్మదేవుడు ఉంటారు అక్కడ మనకి కదా. ఈ యొక్క బ్రహ్మదేవుని యొక్క లోకమైన ఊర్ధ్వలోకం ఏదైతే ఉంటుందో అది కావాలని చెప్పి కూడా కోరుకోరంట ఇక్కడ మనకి. అంతేకాదు ఈ యొక్క యోగా సిద్ధులు చేసుకుంటూ అష్టసిద్ధులు పొందాలని చెప్పేసి ఏవైతే మనకి 8 రకాల సిద్ధులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే భగవంతుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలని చెప్పి కూడా భక్తులు కోరుకోరంట ఇక్కడ. చూడండి ఇక్కడ భక్తియుత సేవ వల్ల భక్తుల యొక్క భావన ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చెప్తున్నారు మనకి. ముఖ్యంగా ఈ శ్లోకంలో భక్తులు ఏం కోరుకోరంట, భగవంతుని యొక్క ఈ యొక్క 14 లోకాలలో ఉన్న బ్రహ్మలోకం ఏదైతే ఉంటుందో ఆ లోకముకు వెళ్ళాలని చెప్పి కోరుకోరంట. అంతేకాదు అష్టసిద్ధులు పొందాలని చెప్పి కోరుకోరంట. ఇక్కడ భగవంతునికి రాజ్యానికి కూడా పోవాలని చెప్పేసి కోరుకోరంట ఇక్కడ మనకి. అయినప్పటికీ కూడా భక్తులు ఇవేవి కోరకుండానే ఏమైపోతుందంటే ఇక్కడ మనకి ఈ జన్మలోనే ఆ వరదానాలన్నింటి కూడా భక్తులు అనుభవిస్తారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనము చాలా మంది పుణ్యం చేసుకొని ఏమనుకుంటారు, ఇక్కడ నేను ఉన్నత లోకాలకి స్వర్గానికి వెళ్ళిపోవాలి, లేకపోతే చంద్రలోకానికి వెళ్ళిపోవాలి, సూర్యలోకానికి వెళ్ళిపోవాలి, ఇంకేదో లోకానికి వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా మంది ఈ పుణ్యకార్యాలు, హోమాలు, యజ్ఞాలు, తపస్సులు చేసుకొని జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కాకపోతే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయినా కానీ, అలాంటి లోకానికి వెళ్ళిపోయినా కానీ ఏమైపోతామో మళ్ళీ తిరిగి ఈ లోకానికి రావాల్సిందే. మనకి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి, మనం మధ్యలో ఉన్నాం అనమాట ఇక్కడ. మనం చేసే కర్మల ద్వారా మనం చేసే ఆలోచనలు ఏవైతే ఉంటున్నాయో దాని ప్రకారం ఏమైపోతుంది, పుణ్యం చేస్తేనేమో పైకి వెళ్ళిపోతాం, పై లోకాలకు వెళ్ళిపోతాము, జనలోకము, తపోలోకము, లేకపోతే ఇంకా మహర్లోకం ఏవైతే ఉంటున్నాయో ఆ లోకాలకు వెళ్ళిపోతాం. ఇక్కడ చివరికి అన్నిటికంటే ఉత్తమమైనది సత్యలోకం అనమాట. సత్యలోకానికి కూడా వెళ్ళిపోవచ్చు వాళ్ళు చేసే పుణ్యాల వల్ల. ఒకవేళ తప్పులు చేశారు, లేకపోతే పాపకార్యాలు చేశారనుకోండి, వాళ్ళకేమైపోతారు, ఈ నీచమైన లోకాలకు వెళ్ళిపోతారు అనమాట. అతల వితల తలాతల పాతాల లోకం ఏదైతే ఉంటున్నాయో అలాంటి లోకాలకు వెళ్ళిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. ఓకే, కాకపోతే ఇవేమీ భక్తులు కోరుకోరని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంతేకాదు అష్టసిద్ధులు ఏవైతే ఉన్నామో ఈ యొక్క ముక్తి కోసం పొందాలని చెప్పేసి యోగాభ్యాసం చేసుకుంటూ అష్టసిద్ధులు పొందాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు ఇక్కడ. ఇది యొక్క ఎవరైతే యోగులు ఎవరైతే ఉంటున్నారో దానికోసం ప్రయత్నిస్తుంటారు ఇక్కడ. అది కూడా భక్తులు కోరుకోరని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఈ రెండే కాదు, భగవంతునికి రాజ్యానికి కూడా నేను వెళ్ళిపోవాలని చెప్పి కోరుకోరు అనమాట. ఎందుకు, భక్తులు ఈ లోకంలోనే అన్నింటినీ అనుభవించేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క గొప్ప గొప్ప దేవతలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ మానవ జన్మ తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ. అందుకనే ఈ యొక్క చైతన్య మహాప్రభు లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎంతో మంది దేవతలందరూ కూడా ముందే వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ రూపాలు తీసుకొని, మానవ రూపాన్ని తీసుకొని ఇక్కడ జన్మ తీసుకున్నారు అనమాట. ఈ యొక్క మత్స్యలోకంలో అంటే ఈ యొక్క భూ ప్రపంచంలో వాళ్ళు జన్మ తీసుకున్నారు అనమాట ఇక్కడ. ఎందుకు, భగవంతుని యొక్క లీలల్లో ప్రత్యేకంగా పాలు పంచుకోవడం కోసం ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా ఎంతో మంది రావడం జరిగిపోయింది. స్వయంగా విష్ణువు శివుడు ఇద్దరు కలిసిన అవతారంలో ఈ యొక్క అద్వైతాచార్యుడు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ స్వయంగా విష్ణుమూర్తి శివుడు కూడా ఇక్కడికి వచ్చేసి చైతన్య మహాప్రభుకి భక్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ. అంతేకాదు బ్రహ్మదేవుడు ఒక హరిదాస్ ఠాకూర్ రూపంలో వచ్చేసి ఒక ముస్లిం కుటుంబంలో జన్మించేసి ఎన్నో రకాల ఇబ్బందులు పడిపోయేసి ఈ యొక్క హరినామాన్ని జపం చేయడం కూడా జరిగిపోయింది ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనము, భక్తియుత సేవ ఎంత గొప్పది అనే విషయం గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఏదైతే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భక్తియుత సేవ అనేది మనకి ఏదైతే దొరికిందో ఇది చాలా అదృష్టవంతమైనది అనమాట ఇక్కడ మనకి. ఓకే,
ఈ ప్రపంచంలో మనకి ఏదైనా అదృష్టం ఏదైనా మన జీవితంలో కలిగింది అంటే అది ఓన్లీ భక్తియుత సేవ మాత్రమే. ఇంతకు మించి మనకి ఇంకా వేరే అదృష్టం ఏమీ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గుడికి వెళ్ళి కానీ భక్తి చేసుకుంటే ఏం కోరుకుంటున్నారు ఇక్కడ? నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ. లేకపోతే నాకు మంచిగా ధనము కావాలి, లేకపోతే రూపము కావాలి, లేకపోతే నా యొక్క పిల్లల్ని మంచిగా ఉంచండి, లేక ఆరోగ్యం మంచిగా ఉంచండి, ఇక్కడ నాకు ఈ కష్టం ఇవ్వకు ఆ కష్టం ఇవ్వకు, నాకు మంచి ఉద్యోగం రావాలి, ఇవన్నీ కోరుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ కృష్ణుడి నుంచి నాకు ఏమి వస్తుందని చెప్పి వాళ్ళు అలా విధంగా ప్రార్థిస్తున్నారు తప్పిస్తే నేను కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయగలననేది ఎంతమంది ప్రార్థిస్తున్నారు ఇక్కడ? గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఏం కోరుకుంటారు ఇక్కడ? కళ్ళు మూసుకొని లేకపోతే కొబ్బరికాయ కొట్టే ముందు కూడా ఏమంటారు ఇక్కడ? నాయన నీకు కావాల్సింది కోరుకొని కొబ్బరికాయ కొట్టు తీరిపోతుందని చెప్పేసి అంటారు ఇక్కడ. మనసులో వాళ్ళు ఏం కోరుకుంటారు ఇక్కడ? నాకు మంచి ఉద్యోగం రావాలి, అదే వ్యాపారంలో ఉన్నవాడు అనుకోండి, నాకు బాగా డబ్బులు రావాలని చెప్పేసి కోరుకుంటారు ఇక్కడ. సో ఈ విధంగా ఏంటంటే అందరూ కూడా ఏంటంటే వాళ్ళకేమి కావాలని చెప్పి కోరుకుంటున్నారు, వాళ్ళకేమి కావాలని చెప్పి అడుగుతున్నారు తప్పిస్తే భగవంతుని దగ్గరికి వెళ్ళేసి నీకేం కావాలి స్వామి అని చెప్పేసి ఎవరు అడగట్లేరు ఇక్కడ. అది ప్రాబ్లం ఇక్కడ ఈ ప్రపంచంలో ఇక్కడ. అందుకనే వాళ్ళకేంటి ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడేమో భగవంతుడు గుర్తొస్తాడు ఇక్కడ. కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి, భగవంతుడు గుర్తురాడు వాళ్ళకి ఇక్కడ. అలా కాదనమాట. భక్తి అంటే ఏంటి ఇక్కడ మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది వచ్చినా కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుని మనం పూజిస్తూ ఉండాలి ఇక్కడ. భగవంతుని సేవ కోసమే మన జీవితాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే భక్తులు ఏమి కోరుకుంటున్నారు? ఇవేమీ కోరుకోవట్లేరు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ నీకు నేను ఏ విధంగా సేవ చేయాలి స్వామి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే భౌతిక ఐశ్వర్యం అనేది ఎంత గొప్పగా ఉన్నా కానీ తాత్కాలికమైనది ఇక్కడ మనకి. ఇప్పుడు 1000 రూపాయలున్నా, 1,00,000 రూపాయలున్నా, 10 లక్షలున్నా, 1,00,00,000 రూపాయలున్నా, 10 కోట్లున్నా సరే ఏది ఉన్నా కానీ చివరికి ఏమైపోతుంది? ఏదైతే మనకున్నాయో అవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మన శరీరం ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. మనం సంపాదించే సంపద కానీ పేరు కానీ ప్రతిష్ట కానీ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఆగిపోతాయి, ఇక్కడ మనతో పాటు రావన్నమాట. అవి మన శరీరం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఏమైపోతాము? అవన్నీ మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ మనకి? అవి శాశ్వతమైన ఆనందాన్ని మనకి ఇవ్వట్లేవు ఇక్కడ మనకి ఇక్కడ. కానీ భక్తియుత సేవ ఉంది చూసారా, అది మనం ఎంత చేసామనుకోండి, ఎంతగా చేస్తే అంతగా మనకి నెక్స్ట్ జన్మ కూడా అది వచ్చేస్తుంది ఇక్కడ. అది భక్తి యొక్క గొప్పతనం మనకి ఇక్కడ. భక్తిలో మనం కోల్పోయేదంటూ ఏమీ లేదు ఇక్కడ. మనం ఎంత చేసినా కానీ అది మనకు లాభమే చేకూరుస్తుంది తప్పిస్తే దానికి నష్టం అనేది ఎప్పుడు కూడా రావట్లేదు ఇక్కడ మనకి. కాబట్టి మన శరీరం పోయినా కానీ మన యొక్క సూక్ష్మదేహం ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది? మన భక్తిని అంతటిని కూడా ఇంకో దేహానికి తీసుకెళ్ళిపోయేసి అక్కడ మళ్ళీ కూడా వీటన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్ళబడిపోతుంది అనమాట ఇక్కడ. అదే మనకు డబ్బులు ఉన్నాయనుకోండి, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, లేకపోతే పెద్ద పెద్ద బంగళాలు ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. అవి మనతో పాటు వస్తాయా? రావు ఇక్కడ. ఎక్కడైతే మనం సంపాదించామో మళ్ళీ అలాంటి ప్రదేశంలో జన్మించినా కానీ, అలాంటి కుటుంబంలో జన్మించినా కానీ మళ్ళీ అంతే డబ్బులు మనకు రాకపోవచ్చు ఇక్కడ మనకి. ఎందుకంటే అది ఆ జన్మ వరకు మాత్రమే ఉన్నది కాబట్టి, వచ్చే జన్మకు లేదు కాబట్టి ఇక్కడ మనకి. ఏ విధంగానైతే ఒక వ్యక్తి ఒక హోటల్కి వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు హోటల్కి వెళ్ళేసి ఒక రూమ్ వచ్చేసి 100 రూపాయలు, ఒక రాత్రి బస చేస్తే 100 రూపాయలు ఇక్కడ. కాకపోతే నాకు ఇంకా మంచి రూమ్ కావాలని చెప్పేసి వాడు ఇంకొంచెం లగ్జరీ సూట్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక 500 రూపాయలు, లేకపోతే ఇంకొక 1000 రూపాయలు ఇంకో సూట్కి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇలా ఎంత ఖరీదైన రూమ్కి వెళ్ళిపోయినా కానీ చివరికి ఏమైపోతుంది? ఒక సమయం వస్తుంది. ఏంటి? ఆ బుకింగ్ టైం ఏదైతే ఉంటుందో అది అయిపోతుంది అనమాట. అయిపోగానే ఏం చెప్తారు ఇక్కడ? బాబు నీ సమయం అయిపోయింది, నువ్వు రూములన్నీ మారుకుంటూ వచ్చావు కానీ నువ్వు ఉండాల్సిన సమయం అయిపోయింది, నువ్వు చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటారన్నమాట ఇక్కడ. అంతేగాని నేను ఇప్పుడు మామూలు రూమ్ నుంచి లగ్జరీస్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్కి వెళ్ళిపోయాను, ఇక్కడే ఉండిపోతానంటే అది సాధ్యమయ్యే విషయం కాదనమాట ఇక్కడ మనకి. అదేవిధంగా మనము కూడా ఎంత పెద్ద లోకానికి వెళ్ళిపోయినా కానీ, ఈ భూమి నుంచి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయినా కానీ, ఉన్నత లోకాల నుంచి బ్రహ్మ యొక్క సత్యలోకానికి వెళ్ళిపోయినా కానీ అక్కడికి పోయినా ఏమైపోతుంది? ఎక్కడైతే మన యొక్క టైం అయిపోతుందో, మనం చెక్ ఇన్ చేసుకున్నాం ఇక్కడ అంతే. ఈ లోకానికి వచ్చేసి ఇక్కడ మన హోటల్లో ఏదైతే మనం చెక్ ఇన్ చేస్తామో ఈ ప్రపంచంలో కూడా మనము ఒక రోజుల్లో పలానా సంవత్సరంలో పలానా సమయానికి
చెకింగ్ చేసామన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది ఇక్కడ. కొంతమందికి 50, 30, 60, 70, 80 సంవత్సరాలు ఇలా టైం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ టైం వచ్చేసిందో అందరూ చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు కూడా నేను పూర్తిగా ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడ ఈ దేహం నాకు చాలా ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది, నా కుటుంబం ఉంది, ధనం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు ఇక్కడే ఉండిపోతానంటే కుదరదు. ఇక్కడ యమధర్మరాజు వచ్చేసి బలవంతంగా మనల్ని పంపించేస్తారన్నమాట. ఇక్కడ హోటల్లో ఏ విధంగా నేను ఇక్కడే ఉన్నాను అనుకోండి వాడు ఒప్పుకోడు. ఇక్కడ అయిపోయింది, వేరే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పేసి అంటారనమాట ఇక్కడ. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ మనము ఎంత మంచి దేహాన్ని పొందినా కానీ, ఎంత మంచి లోకానికి వెళ్ళిపోయినా కానీ అది తాత్కాలికమైనదే. ఎందుకంటే అది మనతో పాటు ఎప్పటికీ రాదు. మళ్ళీ అక్కడ ఎప్పుడైతే పుణ్యం అయిపోతుందో మళ్ళీ తిరిగి ఏం చేస్తాము, ఈ లోకానికి రావడమే జరుగుతుందనే విషయం గురించి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అందుకనే భక్తులు ఏం కోరుకుంటున్నారు, ఇక్కడ ఇవేమి కోరుకోవట్లేరు. ఇక్కడ ముక్తిని కోరుకోవట్లేరు, భగవంతుని రాజ్యాన్ని కోరుకోవట్లేరు, ఇక్కడ ఉన్నత లోకమైన సత్యలోకానికి కూడా కోరుకోవట్లేరు. ఇక్కడ అలా ఏమి కోరుకోకుండా ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ జన్మలోనే భక్తి చేసుకుంటూ వాటన్నిటిని కూడా అనుభవిస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. చూడండి, అది భక్తితో సేవ యొక్క గొప్పతనం మనకి ఇక్కడ. ఈ మాయ ఏదైతే ఉంటుందో, మాయ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏదైతే లేదో దానిని మాయా అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. మాయాలోకం అనమాట ఇక్కడ ఇదంతా కూడా. ఎందుకు, ఏదైతే ఇక్కడ లేదో అది నిజంగా ఉందని చెప్పేసి భావించుకుంటూ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇదే శాశ్వతం అని చెప్పేసి భావించి ఎంతో సుఖపడాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కానీ దానివల్ల సాధ్యం కావట్లేదు ఇక్కడ వాళ్ళకి. అందుకనే ఈ యొక్క 10 రకాలైన భౌతిక భోగములందు అనుభవం ఈ లోకంలో పొందాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కానీ అది సాధ్యం కావట్లేదు ఇక్కడ మనకి. చివరికి ఈ యొక్క ఏ లోకానికి వెళ్ళినా కానీ, చివరికి సత్యలోకానికి వెళ్ళినా కానీ ఏమైపోతారంట, అక్కడ భౌతిక భోగానికి పుష్కలముగా అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, ఈ లోకంలోనే ఎంతో మంది ఆనందించు జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ. అలాంటిది ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకెంత ఎక్కువ సుఖంగా ఉంటుంది అక్కడ. ఈ అప్పుడప్పుడు కష్టాలు వస్తేనే, ఇబ్బందులు వస్తేనే భగవంతుని గుర్తు చేసుకోవట్లేదు ఎవరు కూడా. దేవుడి గురించి ఆలోచించాలి అని, భక్తి చేసుకోవాలని ఎవరు ఆలోచించట్లేదు ఇక్కడ. అలాంటిది ఇంకా సుఖం ఎక్కువైపోయినప్పుడు ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఇంకా భగవంతుని ఏ విధంగా పూజిస్తారు, ఏ విధంగా భక్తి చేసుకుంటారు ఇక్కడ? అది సాధ్యమయ్యే విషయమే కాదనమాట ఇక్కడ. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళేమో అక్కడికి పోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ. ఇది చాలా అంటే ఆశ్చర్యం కలిగించే విషయం అన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న లోకం కంటే ఉన్నత లోకాల్లో కొంచెం ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి. ఇప్పుడు చంద్రలోకం అనుకోండి, చంద్రుని యొక్క లోకానికి వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ. అక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక్కరోజు ఉంటే అక్కడ 6 నెలల సమయం అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనము ఈ ఒక్కరోజు ఇక్కడ జీవిస్తే చంద్రుని యొక్క లోకంలో 6 నెలలు జీవించవచ్చు ఇక్కడ. సమయము పొగడించవచ్చు ఇక్కడ మనకి. ఓకే, సమయం పెరుగుతుంది ఇక్కడ మనకి ఇక్కడ. కానీ ఆ పరిమాణం కూడా, ఆయు పరిమాణం కూడా ఏమైపోతుంది, అది కూడా ఏ రోజు రోజు అయిపోతుంది ఇక్కడ. మనకున్న 80 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలు ఇక్కడ ఏ విధంగా అయితే అయిపోతున్నాయో, అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ సమయం అనేది అయిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ. అంతేకాదు బ్రహ్మదేవుని యొక్క 12 గంటల కాలాన్ని ఇక్కడ ఎవరు కూడా గణించలేకపోతున్నారు ఇక్కడ మనకి. కానీ భాగవతంలో క్లియర్గా చెప్పారు ఇక్కడ, బ్రహ్మ యొక్క ఒక్క రోజులో ఎన్నో యుగాలు వచ్చిపోతుంటాయి ఇక్కడ. మళ్ళీ రాత్రి సమయంలో కూడా అన్ని యుగాలు వచ్చిపోతుంటాయి అనమాట. ఎన్నో చతుర్లోకాలను, యొక్క ఈ 4 యుగాలు ఏవైతే ఉన్నాయో, చతుర్యుగాలు, అవన్నీ వచ్చిపోతుంటాయి అనమాట ఇక్కడ. ఎంతో మంది మనవలు వస్తుంటారు, ఇవన్నీ వచ్చేస్తారు ఇక్కడ. అయినా సరే భాగవతంలో ఏం చెప్పారు ఇక్కడ, బ్రహ్మదేవుని యొక్క సమయం ఎంతసేపు ఉంటుందంట, అలా కళ్ళు తెరిచి కళ్ళు ఓపెన్ చేసేంత వరకు మాత్రమే ఉంటుందండి ఇక్కడ. బ్రహ్మదేవుని యొక్క సమయం కూడా చూడడానికి చాలా ఎక్కువగా అనిపించవచ్చు ఇక్కడ మనకి. కానీ ఆ సమయం కూడా ఎలా ఉంటుందంట, మన కళ్ళు డెప్ప మూసి కళ్ళు తెరిచేసినప్పుడు బ్రహ్మదేవుని యొక్క కాలం అయిపోతుంది, ఇంకో బ్రహ్మదేవుడు వస్తాడు ఇక్కడ. మనం కూడా బ్రహ్మలుగా మారిపోవచ్చు. ఎవరైతే పుణ్యం చేస్తున్నారో, ఆ పుణ్యం చేశారనుకోండి, ఆ బ్రహ్మదేవుడి కాగలిగినంత పుణ్యం చేస్తే వాళ్ళు కూడా బ్రహ్మలాగా మారిపోతారు ఇక్కడ. ఆ బ్రహ్మ యొక్క పొజిషన్ కూడా శాశ్వతమైనది కాదు, అది ఒక పొజిషన్ మాత్రమే. దాంట్లో ఒక్కొక్క వ్యక్తి మారిపోతుంటారు ఇక్కడ. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ప్రస్తుతం ఉన్న సూర్యుడు యొక్క పేరేంటి ఇక్కడ, వివస్వాన్ అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి, రైట్? వివస్వాన్ అనేది ప్రస్తుతం ఉన్న సూర్యుడు యొక్క పేరు ఇక్కడ. ఆయన సూర్యుడు యొక్క కాలం అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు, ఆయన దిగిపోయేసి ఇంకొక వ్యక్తి వస్తాడు ఇక్కడికి. అంటే ఇక్కడ అది కూడా పర్మనెంట్ లోకం కాదు, పర్మనెంట్ పొజిషన్ అనేది కాదు ఇక్కడ మనకి ఇక్కడ. ఈ విధంగా ఎంతో మంది విభూతులు, అంటే యోగ ద్వారా పొందే విభూతులు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ.
అవి కూడా భౌతికమైనవి అన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ. కానీ ఇవన్నీ లభ్యమైనప్పటికీ కూడా, అంటే ఈ ప్రపంచంలో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ భౌతిక సుఖాల గురించి వాంఛించట్లేరు ఇక్కడ. ఇది నాకు కావాలని చెప్పి కోరుకోవట్లేరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే భగవంతుని యొక్క కరుణించే భక్తుడు ఏం చేస్తాడు, కేవలం సంకల్పం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అయినప్పటికీ నిజమైన భక్తులు దేనికి కూడా ఇష్టపడట్లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. భౌతిక ఐశ్వర్యం కానీ, లేకపోతే భౌతిక యశస్సు కానీ కోరకూడదు మనకి. భౌతిక సౌందర్యం కానీ, ముక్తిని కానీ, జన్మ మృత్యులను కొనసాగించి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం కోరుకుంటారు ఇక్కడ, భక్తియుత సేవలంతా నిమగ్నం అయిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ మనకి, నదనం న జనం న సుందరి కవితం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భగవతాద్ భక్తిర్ అహేతుకి త్వయి అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో అదే చెప్పారు ఇక్కడ. నాకు ఏం చెప్పారు, నాకు ధనం వద్దు, ఐశ్వర్యం వద్దు, యశస్సు వద్దు, సౌందర్యం వద్దు, ముక్తి కూడా నాకు అవసరం లేదని చెప్పారు ఇక్కడ. ఏమని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ, మమ జన్మనీశ్వరే భగవతాద్ భక్తిర్ అహేతుకి తది అంటే ఇక్కడ జన్మలకి కూడా అహైతుకమైన భక్తి నియమం అని చెప్పి కోరుకున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి నిస్వార్థపూరితమైన భక్తితో సేవ చేసుకునే అవకాశం మాత్రమే కలిగించమని చెప్పేసి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో క్లియర్గా చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. ఎందుకంటే భక్తితో సేవలో ఉన్న వాళ్ళకి ముక్తి అనేది ఆల్రెడీ ఇవ్వబడింది ఇక్కడ మనకి. మనం ఆల్రెడీ ఇంతకుముందు శ్లోకాలు కూడా చాలా చెప్పుకున్నాం ఇక్కడ. భక్తితో సేవలో ఉంటే ముక్తి అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి. ఈ ముక్తి లేదు కాబట్టి ఏమైపోయింది ఇక్కడ, అందరూ కూడా పైకి కిందికి దిగుతున్నారు అనమాట ఇక్కడ. చనిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు ఇక్కడ, చనిపోయినప్పుడు బాధపడిపోతున్నారు ఇక్కడ, మళ్ళీ పుట్టినప్పుడు సుఖపడుతున్నారు ఇక్కడ. ఇవన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఇది కూడా తాత్కాలికమైన విషయాలు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు, ఇది జ్ఞానంలో లేరు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్ధ్వలోకంలో ఉన్న లాభాలని కానీ, వైకుంఠ లోకాల్లో ఉన్న లాభాలను కూడా అనుభవించగలరు ఇక్కడ, ఎప్పుడు భక్తి చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే వైకుంఠ లోకంలో ప్రతిదీ కూడా శాశ్వతంగా ఉంటుంది, ప్రశాంతతను కలిగి ఉంటుంది అనమాట. అయిననే సరే విశుద్ధ భక్తులు ఏం కోరుకుంటాడుగా, అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకోడని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కానీ ఆ లాభం అనేది అడగకుండానే ఇచ్చేస్తారనమాట ఇక్కడ మనకి. మనం కోరుకోకుండానే మనకి ఇవ్వబడింది అనమాట ఇక్కడ అదంతా కూడా మనకి. కాబట్టి ఈ ప్రస్తుత జన్మలందే కూడా ఈ భౌతికమైన ఆధ్యాత్మికమైన లోకంలో సమస్త సౌఖ్యాలను కూడా భక్తులు అనుభవిస్తారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పిల్లవాడు యొక్క నాన్నగారు బాగా ధనికుడే అనుకోండి. ఇక్కడ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళేసి ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి, నాన్న నాకు 1000 రూపాయలు ఇవ్వు, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు, నాకు అది ఇది అని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు, ఆ పిల్లవాడికి వాళ్ళ నాన్నగారు వాడు ఉండేదాన్ని బట్టి అన్ని సమకూరుస్తాడు అనమాట ఇక్కడ. భక్తులు కూడా అదే భావనలో ఉంటున్నారు ఇక్కడ. భక్తి చేస్తున్నప్పుడు ఏంటంటే ఏది కావాలని చెప్పి కోరుకోరు ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే నేను కనుక భక్తి చేస్తున్నట్లయితే భగవంతుడు నాకు అన్ని సమకూరుస్తున్నాడు అని చెప్పేసి భక్తుడు భావిస్తాడు కాబట్టి ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క భక్తిర సామృత సింధువులో కూడా శ్రీల రూప గోస్వామి వారు క్లియర్గా చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. ఏంటి ఇక్కడ మనకి, శుద్ధ భక్తుడు అనేవాడు భగవంతుడి నుంచి అంటే దేనినంటే ముక్తిని కూడా వాళ్ళు ఆశించరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంటే ముక్తిని ఆశించినప్పుడు ఇక భౌతిక విషయాల గురించి చెప్పేదే ఉంది చెప్పండి మనకి ఇక్కడ. అందరూ కోరుకునేది ముక్తి వెనకాల పరిగెడుతున్నారు ఇక్కడ. పుణ్యం చేసుకోవాలి, నేను ఉన్నత లోకాలకు వెళ్ళాలి, ముక్తి పొందాలి, కష్టాల నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ. భక్తులు ఆ ముక్తినే కోరుకున్నప్పుడు ఈ భౌతికంగా దొరికే సుఖాలు ఏవైతే ఉంటున్నాయో, అంటే ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చమని చెప్పేసి కోరుకునే భావం అనేది భక్తులకి ఉండదనే విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. మామూలుగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేని వెనకాల పరిగెడుతున్నారు ఇక్కడ, ధర్మార్థ కామ మోక్షాల పైన పరిగెడుతున్నారు ఇక్కడ మనకి. ఒకదాని తర్వాత ఒకటి కోరుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ధర్మం చేస్తున్నారు ఇక్కడ. ధర్మం చేస్తే దాని ద్వారా ఏమనుకుంటున్నారు, అర్థం అంటే డబ్బులు కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏం కోరుకుంటున్నారు ఇక్కడ, ఎంజాయ్ చేయాలి ఇక్కడ, నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయాలి, కొత్త ఫోన్ కొనుక్కోవాలి, లేకపోతే కొత్త కారు కొనుక్కోవాలి, ఇక్కడ మంచి మంచి దుస్తులు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, లేకపోతే ఇవన్నీ కావాలని చెప్పేసి కోరుకుంటూ దాని వెనకాల పరిగెడుతున్నారు ఇక్కడ. ఎప్పుడైతే దాంట్లో ఆనందం దొరకట్లేదో, ఎవరికైతే వాళ్ళకి రావాల్సిన గౌరవం కానీ లేకపోతే ఆదరణ కానీ ఎప్పుడైతే రావట్లేదో, దానివల్ల ఏమైపోయింది, ఫ్రస్ట్రేషన్ అన్నమాట ఇక్కడ. నిరాశ నిస్పృహలకు గురైపోతున్నారు ఇక్కడ. ఆ గురైనప్పుడు ఏం చేస్తారు ఇక్కడ,
అప్పుడు మోక్షం కోసం ప్రయత్నిస్తున్నారు అనమాట. ఈ సమాజంలో ఈ 4 వెనకాలనే పరిగెడుతున్నారు అందరూ కూడా ఇక్కడ మనకి. కాబట్టి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇవి వాళ్ళకి ఆనందాన్ని అనేది ఇవ్వట్లేదు. ఇక్కడ మనకి ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలు అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఆనందం అనేది రావట్లేదు. ఇక్కడ మనకి భక్తులు అనే వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాల వైపు ఎవరు కూడా పరిగెత్తట్లేదు. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ వాళ్ళు ఓన్లీ భగవంతునికి భక్తితో సేవ చేస్తారు తప్పిస్తే వాళ్ళు ఈ ధర్మార్థ కామ మోక్షాల వైపు పరిగెత్తారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాదుల వారు కూడా చెప్పేవారు అనమాట, ఇక్కడ మేము చాలా మంది వచ్చినప్పుడు మీకు ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు ఉద్యోగం చేయటారంటే మాకు కృష్ణుడే సమకూరుస్తున్నాడు అని చెప్పేసి అనేవాళ్ళు ఇక్కడ. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళు ఎవరు ఉద్యోగాలు చేయకపోయేది. ఇక్కడ వాళ్ళ యొక్క పని ఏంటి, ఇక్కడ ఉదయాన్నే లేవడము, మంగళారతి అటెండ్ కావడము, దర్శనం చేసుకోవడము, భగవంతుని మంచిగా ప్రసాదం తినడము, బయటికి వెళ్ళేసి ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని చేయడము, పుస్తక వితరణ చేయడము, దాని ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటున్నాయో మళ్ళీ మందిరానికి ఇవ్వడం, ఇక్కడ కుటుంబంతో అందరితో ఒకటే దగ్గర ఉండేసి ఆనందించుకుంటూ జీవితాన్ని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ మేము మీలాగా ఏదో కార్లు తోలుకుంటూ లేకపోతే 24 గంటలు కష్టపడిపోయేసి డబ్బులు సంపాదించట్లేము. ఇక్కడ మేము భగవంతునికి భక్తి చేసుకుంటూ ఆనందించుకుంటూ మేము ఇవన్నీ పొందుతున్నామని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్, మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కోలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించారో ఈ యొక్క శ్యామ సుందర్ ప్రభు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు అనమాట. అంటే మొట్టమొదటిగా ఈ యొక్క ప్రభుపాల వారి యొక్క శిష్యుల్లో ఒకనొక శిష్యుడు అనమాట ఆయన. ఇక్కడ ఆయన ఏంటంటే ఒకసారి అక్కడ ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు ఈవెన్ రెంట్ కట్టడానికి కానీ మందిరాన్ని నడపడానికి కూడా డబ్బులు లేకుండా పోయినాయి అనమాట. చివరికి ఆ మంత్ రెంట్ కట్టాల్సిన సమయం వచ్చేసింది ఇక్కడ మందిరానికి. కానీ డబ్బులు ఎక్కడి నుంచి రావట్లేవు, ఎవరు కూడా దానం చేయట్లేరు, ఎవరు కూడా దక్షిణ ఇవ్వట్లేరు. ఇక్కడ మందిరాన్ని నడపడానికి కూడా చాలా కష్టమైపోయింది ఇక్కడ. అలా ఎలా అని చెప్పేసి ఒకరోజు పొద్దున్నే ఆయన రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అక్కడ ఏంటంటే ఆ గాలిలోంచి ఎన్నో రకాల ఈ యొక్క డాలర్ బిల్స్, $20 లేకపోతే ఇంకొక డాలర్ బిల్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ గాలిలోంచి అలా వచ్చేసి రోడ్డు మీద పడిపోతున్నాయంట అన్నీ కూడా. అంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు, అక్కడ ఎవరు కూడా డబ్బుల్ని గాల్లో నుంచి వేయట్లేరు, ఇక్కడ ఇంకేమీ చేయట్లేదు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ అయినా సరే ఆ డాలర్ బిల్ అనేది గాల్లో వచ్చేసి అలా రోడ్డు మీద పడిపోతున్నాయి అనమాట. వెంటనే ప్రభు ఏం చేశారు, అవన్నీ కూడా డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బడ్డాయిని కలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఎంతైతే అవసరమో అదంతా కూడా సమకూర్చడం అనేది జరిగిపోయింది అనమాట ఇక్కడ. అంటే గమనించండి, ఇక్కడ భక్తులు ఎప్పుడైతే భగవంతుని మీద నమ్మకం పెట్టేసి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయారో భగవంతుడు వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూరుస్తాడు అనమాట ఇక్కడ. ఇది ప్రత్యక్షంగా జరిగిన ఉదాహరణ. ఇక్కడ ఇదో కల్పితమైన విషయం కాదు ఇక్కడ మనకి, రైట్? అంటే ఇక్కడ వీళ్ళు భగవంతుని మీద అంత నమ్మకం పెట్టారు. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పిన దాని మీద నమ్మకం పెట్టారనమాట ఇక్కడ. అప్పుడు స్వయంగా భగవంతుడే కల్పిస్తాడనమాట ఇక్కడ. అనన్యాశ్చింతయంతోమా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం అహామ్యం అని చెప్పేస్తున్నారు ఇక్కడ. అనన్యమైన భక్తి చేసుకుంటూ ఎప్పుడైతే మనం భక్తి విషయంలో ముందుకెళ్ళిపోతున్నామో మనం ఏమీ కోరుకోకుండానే భగవంతుడు ఏం చేస్తాడు ఇక్కడ, అనన్యాశ్చింతయుతం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తామం యోగము క్షేమము నేను చూసుకుంటానని చెప్పేసి అన్నాడు ఇక్కడ భగవంతుడు. ఈ ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా మనం దాన్ని చూడవచ్చు కూడా. ఇక్కడ యోగక్షేమాన్ని భగవంతుడే స్వయంగా చూశారు ఇక్కడ మనకి. ఇంతకంటే మన నిరూపణ ఏం కావాలి చెప్పండి? అంటే భక్తిలో మనకి అలాంటి భావనకి మనం రావాలి. ఇక్కడ మనం అలాంటి అహేతుకమైన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏది ఆశించకూడదు అనే భావనలోకి మనం ఎప్పుడు కూడా రావాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ జన్మ అనుకోండి, జన్మ వస్తుంది పోతుంది, పెద్దగా దీనివల్ల మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ మనకి, ఓకేనా? మనం అంత గొప్ప వాళ్ళం కూడా కాదు. ఒకవేళ మనం గొప్పలు చెప్పుకున్నాం కానీ దానివల్ల ఎవరికి లాభం కలిగే విషయం కూడా కాదు ఇక్కడ. కానీ అదే సమయాన్ని కనుక మనము భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ ఈ మార్గంలో ఆయన్ని పూజించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనం ఎంతో ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా మనకు కలుగుతుంది అనమాట ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఏదైనా ఒక అత్యంత విలువైన వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళారు, లేకపోతే ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళేసి బంగారమో ఏదో పట్టుకున్నారు. ఇక్కడ అది పట్టుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, చాలా జాగ్రత్తగా పట్టుకుంటాము. ఇక్కడ బ్యాగుని గట్టిగా పట్టుకొని ఇక్కడ ఎవరు గుంజుకొని వెళ్ళిపోకుండా, లేకపోతే సపరేట్ బ్యాగులో పెట్టుకొని ఏం చేస్తాము, భద్రంగా తీసుకొని జాగ్రత్త వహించుకుంటూ ఇంటికి వచ్చేస్తాము ఇక్కడ మనకి కదా. అదేవిధంగా ఈ శుద్ధ భక్తుడు కూడా ఏంటంటే
భగవంతుని యొక్క హస్తములో విలువైన వజ్రముని పెట్టిన విధంగా పెట్టబడి ఉంటారంట అక్కడ మనకి. అంటే ఇక్కడ మనకు భగవంతుడు మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటాడంట. భక్తితో సేవలు ఎప్పుడైతే మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతామో మనల్ని కూడా భగవంతుడు అంత జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, అప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళు మనం ఎంత జాగ్రత్తగా పట్టుకుంటాం వాళ్ళని. ఇక్కడ ఆ తండ్రి చేతిలో తల్లి చేతిలో ఆ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి భయం ఉండదు ఇక్కడ. ఎందుకంటే మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు కాబట్టి నన్ను జాగ్రత్తగా పట్టుకుంటారని చెప్పేసి ఒక ఆ యొక్క ఆలోచన అనేది ఉంటుంది ఇక్కడ. ఆ యొక్క అభయం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మనకి, రైట్. మనకు కూడా ఎప్పుడైతే భక్తులు ఆ విధంగా ఎప్పుడైతే భావిస్తారో, అంటే ఇక్కడ నేను భక్తితో సేవ చేస్తున్నాను కాబట్టి నేను భగవంతుని యొక్క చేతిలో ఉన్నానని చెప్పి ఎప్పుడైతే మనం భావిస్తామో ఇంకా మనం దేని గురించి కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఈ భక్తులనేవారు ఆ శ్రీకృష్ణు యొక్క హస్తములో ఒక విలువైన వజ్రం లాగా పెట్టబడి ఉంటామంట మనం ఇక్కడ. అది భక్తితో సేవ ద్వారా కలిగే ప్రయోజనం అనేది అనమాట ఇక్కడ. అందుకనే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు ఇక్కడ, ఆ భక్తుని అలా పట్టుకొని ఎప్పుడూ సంరక్షించుకుంటూ వెళ్ళిపోతాడు ఇక్కడ. అది భగవంతుని యొక్క గొప్పతనం అనమాట. ఒకసారి భగవంతునికి మన మీద నమ్మకం కలిగింది అనుకోండి, మన భక్తి ద్వారా ఆయనకి మీద నమ్మకం కలిగితే ఆయన మనల్ని వదిలిపెట్టాడు ఇక్కడ, ఎప్పటికీ కూడా వదిలిపెట్టాడు అనమాట ఇక్కడ. ఎందుకు? ఆయన కోరుకునేది అదే ఇక్కడ. మీరు నా యొక్క అంశాలు మళ్ళీ తిరిగి నా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని చెప్పి కోరుకుంటాడు. కాబట్టి ఒక్కసారి మనము మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టామనుకోండి, ఇక్కడ మనము మన యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటారని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ఏ విధంగానైతే ఒక డబ్బులున్న వ్యక్తి, ఇప్పుడు అంబానీనో లేకపోతే బిల్ గేట్స్ వచ్చేసి మీరేమి విచారించకూడదు, ఇక్కడ మీకు కావాల్సిన సంరక్షణ వస్తే నేను ఇస్తానని చెప్పి ఎప్పుడు చెప్పారనుకోండి, అప్పుడు మనం ఊహించుకోవచ్చు ఇక్కడ, ఓ కరెక్ట్, ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇక్కడ నాకు కావాల్సిన అవసరాలను తీరుస్తాడు, నా యొక్క ఇబ్బందులను తీరుస్తాడు, కాబట్టి నేను ఏమీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మన యొక్క ఆలోచన అనేది మారిపోతుంది ఇక్కడ మనకి, కరెక్ట్. ఈ భౌతిక ప్రపంచంలోనే తాత్కాలికమైన అలాంటి ఒక వ్యక్తి, కొంతకాలం నుండి వెళ్ళిపోయే వ్యక్తి అభయం ఇస్తే మనం అంతగా ఉన్నప్పుడు స్వయంగా భగవంతుడు మనం ఏం చెప్పుకున్నాము, అన్ని విభూతులు కూడా ఆయనలోనే ఉన్నాయి ఇక్కడ. సర్వ సంపదలన్నిటికీ అధిపతి ఆయనే, అందరికంటే ఐశ్వర్యవంతుడు కూడా భగవంతుడే అనమాట ఇక్కడ. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు భక్తుల యొక్క యోగక్షేమాన్ని ఎందుకు చూసుకోడు చెప్పండి ఇక్కడ? తప్పకుండా చూసుకుంటాడని చెప్పేసి మనకు ఆ నమ్మకం అనేది కావాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అప్పుడు దారిద్ర్యం అనే ప్రశ్న అనేది మనలో ఉండదు ఇక్కడ. భగవంతుడు మనల్ని యోగక్షేమాలు చూసుకుంటాడని చెప్పేసి ఎప్పుడైతే మనం భావిస్తామో మనలో దారిద్ర్యం అనే ప్రశ్న ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ రాదని చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ సమాజంలో అందరూ కూడా భౌతికమైన ఐశ్వర్యాలు కోరుకుంటూనే వెళ్ళిపోతున్నారు ఇక్కడ. నిన్న నేను మీకు మన గ్రూప్లో కూడా పంపించాను ఆ 7 కొండల యొక్క మహత్యాన్ని వినమని చెప్పేసి. ఎంతమంది విన్నారో తెలియదు మీరు, బట్ నిత్యముక్త ప్రభు చాలా బాగా చెప్పారు ఆ విషయాలన్నిటి కూడా. ఒక్కొక్క కొండకి ఎందుకు ప్రాముఖ్యత ఉంది ఇక్కడ మనకి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. నేనేం చేశానంటే కొన్ని గ్రూపుల్లో ఈ 7 కొండలు ఏంటనేది ఒక టెక్స్ట్ పంపిమని చెప్పేసి ఒక 4-5 గ్రూపుల్లో పంపించాను ఇక్కడ. ఇప్పటి వరకు ఒక్కరు కూడా నాకు సమాధానం ఇవ్వలేదు ఇక్కడ. ఎందుకంటే వాడికి ఈ అవసరం లేదు ఇక్కడ. కాకపోతే అందరూ తిరుపతికి వెళ్తారు, ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తారు, మొక్కుతారు, తలనీలాలు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ. కానీ ఒక్కడు కూడా సమయం లేదు వాడికి తిరిగి రిప్లై ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా ఎవరికి లేదు ఇక్కడ. ఎందుకంటే వాడి భౌతికమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంది ఇక్కడ. అదే ఏదన్నా భౌతిక విషయాల గురించి అడిగామనుకోండి, పలానా సినిమాలో హీరో ఎవరు, ఈ సినిమా బాగుందా, లేకపోతే ఈ క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంది ఇక్కడ, ఆ స్కోర్ ఏంటని అడిగారు అనుకోండి, వెంటనే మధ్యరాత్రిలో లేచి వాడు టెక్స్ట్ రిప్లై ఇస్తాడు వాడు ఇక్కడ. కానీ భక్తి విషయాల గురించి అడిగామనుకోండి, ఏదో పంపించాలి మనకు అవసరం లేదని చెప్పేసి పక్కన పెట్టేస్తారు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళకి భౌతికమైన విషయాలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్నాయి ఇక్కడ. భగవంతునికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు తక్కువమైన విషయాలుగా కనపడిపోతున్నాయి అనమాట. అంటే ఇక్కడ ఏదైతే అవసరమో దాన్ని పట్టించుకుంటారు ఇక్కడ. ఇప్పుడు పిల్లవాడికి ఒక చాక్లెట్ ఉందనుకోండి వాడి చేతిలో, ఆ చాక్లెట్ ఉన్నప్పుడు మనము ఒక 500 రూపాయలు ఇచ్చేసి ఆ చాక్లెట్ ఇవ్వమన్నాం అనుకోండి, వాడు ఇవ్వడు ఇక్కడ. ఎందుకంటే వాడికి తెలియదు ఇక్కడ ఈ ఒక్క చాక్లెట్ ఇచ్చేస్తే నేను నాకు 500 చాక్లెట్లు కొనుక్కోవచ్చు అనే విషయం అనేది వాడికి తెలియదు అనమాట ఇక్కడ. అదేవిధంగా ఈ బద్ధ జీవితంలో కూడా మనుషులు అలానే ఉండిపోయారు ఇక్కడ. వాళ్ళకి వజ్రాలు ఇస్తున్నాం ఇక్కడ, మనకి మనులు బంగారం లాంటి గొప్ప గొప్ప విషయాలు మనం ఇస్తున్నాం అనమాట ఇక్కడ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటిని జస్ట్ పక్కన పడేస్తున్నారు అనమాట ఇక్కడ. పక్కన పడేసి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ రాళ్ళని లేకపోతే బొగ్గులను వీటిని తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ.
సమాజంలో పరిస్థితి ఆ విధంగా మారిపోయింది ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ డబ్బులు సంపాదించాలి సంపాదించాలని చెప్పి ఐశ్వర్యాల వెనకాల పరిగెట్టుకుంటూ పోతున్నారు. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, అన్నీ ఉన్నా కానీ ఇంకా ప్రయత్నిస్తుంటారు ఇక్కడ. వాడి జీవితంలో అన్నీ సమకూర్చినా కానీ భగవంతుడు సరిపోడు, అక్కడ దాకా సరిపోడు. ఇక్కడ ఈ బిజినెస్ కాకపోతే ఆ బిజినెస్, ఇక్కడ డబ్బులు వస్తే అక్కడ కూడా వస్తాయి, అక్కడ చేద్దాము. టైం కూడా లేకుండా, అంటే తినడానికి టైమే లేకుండా, కుటుంబానికి సమయం కేటాయించకుండా పూర్తిగా జీవితాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క ఒక గాడిదలాగా కష్టపడుకుంటూ పోతారని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఎందుకు గాడిద అదే పని చేస్తుంది ఇక్కడ. జీవితం అంతా కూడా ఎన్ని బరువులు పెట్టినా మోస్తుంది ఇక్కడ. దేనికోసము? జస్ట్ కొద్దిపాటి గడ్డి కోసము, లేకపోతే కొన్ని క్యారెట్స్ కోసం అనమాట ఇక్కడ. దానికి తెలియదు బయటికి వెళ్ళిపోతే ఇంకా నేను మంచిగా తినొచ్చు, మంచిగా ఉండొచ్చు అనే విషయం నాకు అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ. సమాజంలో వ్యక్తులు కూడా అదే చేస్తున్నారు ఇక్కడ. ఒక విధంగా చెప్పాలంటే ఆ విధంగా పని చేసుకుంటూ ఏదైతే అవసరమో వాళ్ళకి దాని గురించి పట్టించుకోవట్లేదు అనమాట ఇక్కడ మనకి. వాళ్ళకి ఏంటంటే భగవంతుడు సర్వ ఐశ్వర్యాలకు అధిపతి అనే విషయం గురించి వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ. అది వాళ్ళ యొక్క దురదృష్టం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ వాళ్ళకి. గంటల గంటలు ఫోన్లలో మాట్లాడతారు తప్పిస్తే ఒక హరినామాన్ని జపం చేయమంటే మాత్రం చేయలేకపోతారు ఇక్కడ. ఎందుకు? వాళ్ళు దురదృష్టవంతులు కాబట్టి, దౌర్భాగ్యంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి. సర్వైశ్వర్యవంతుడైన భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. అంతా ఐశ్వర్యము అంటే లక్ష్మీదేవి కూడా ఆయన దగ్గరనే ఉంది ఇక్కడ. అందరూ లక్ష్మీ వెనకాల పరిగెట్టుకుంటూ పోతున్నారు ఇక్కడ. లక్ష్మీనేమో ఆయనకి పాదాల దగ్గర సేవ చేసుకుంటుంది అనమాట. అంత సర్వ ఐశ్వర్యవంతుడైన భగవంతుడే ఏమంటున్నాడు ఇక్కడ, నాకు శరణాగతి పొందండి, మీ యోగక్షేమాలను చూసుకుంటానని చెప్పినా కానీ జనాలు ఏమంటున్నారు ఇక్కడ, నా బాగోగులు నేను చూసుకోగలను, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను నేను పోషించుకోగలుగుతాను, నేను నా కుటుంబాన్ని, నా స్నేహితులు, నా దేశాన్ని, బాధ్యతలను నేను వహించగలిగా అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ వాడు ఓన్ టాలెంట్ వాడు బిలీవ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ. ప్రాబ్లం అంటే అదే అనమాట ఇక్కడ మనకి. ఏంటంటే ఇప్పుడు మనమేమో అందరు చెప్పేదాన్ని వినేసి వాడు ఏదైనా మంచి విషయాలు చెప్పారనుకోండి, భౌతికంగా వినేసి మాత్రము అవలంబిద్దామని చెప్పి ప్రయత్నిస్తారు ఇక్కడ. కానీ ఈ జన్మలకి కాదు, ఈ జన్మనే కాదురా, నువ్వు ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా నీకు ప్రయోజనం కలిగే ఒక విషయాన్ని చెప్తున్నాను, దీన్ని తీసుకోమన్నాం అనుకోండి, అది మాత్రం నమ్మడం అనమాట ఇక్కడ మనకి. అండ్ భగవంతుడు స్వయంగా వచ్చేసి మీ యోగక్షేమాలను నేను చూసుకుంటానని చెప్పినా కానీ నమ్మకం మాత్రం లేదు భగవంతుని మీద. భగవంతుడు ఇచ్చేవాడు అన్నీ కావాలి, భగవంతుడు ఆయన ఇచ్చే ధనము కావాలి, భగవంతుడు ఇచ్చిన శక్తులన్నీ కావాలి, భగవంతుడు ఇచ్చిన వనరులన్నీ వాడుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ భగవంతునికి భక్తి చేయమంటే మాత్రము చేసే పరిస్థితులు ఎవరు లేకుండా పోయారనమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు ఇక్కడ యోగక్షేమాలను చూసుకుంటారన్నా కానీ వాడేమంటున్నాడు ఇక్కడ, నాకు తెలుసు, నాకు దగ్గర టాలెంట్ ఉంది, నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను ఇక్కడ, నాకు తెలివి ఉంది ఇక్కడ, నా బాగోగులు, నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను ఇక్కడ, నువ్వేమి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగిపోతుంది అనమాట ఇక్కడ. అర్జునుడు చాలా గొప్ప జ్ఞానవంతుడు ఇక్కడ. అర్జునుడికి ఏంటి అని చెప్పండి ఇక్కడ. గొప్ప గొప్ప క్షత్రియ కుటుంబంలో జన్మించాడు, గొప్ప జ్ఞానవంతుడు, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ఇక్కడ. అన్నీ ఉన్నా కానీ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, భగవంతుని ఎంచుకున్నాడు ఇక్కడ. ఆయన దగ్గర లేనిదేముంది ఇక్కడ, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయినా సరే శ్రీకృష్ణుని ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి ఇక్కడ మనకి? ఎందుకంటే భగవంతుని జయించడం అనేది సాధ్యపడదు కాబట్టి ఇక్కడ. కానీ భక్తుడి యొక్క భక్తి ఏం చేస్తుంది, ఆ ప్రేమ అనేది భగవంతుని బంధిస్తుంది అనమాట ఇక్కడ. మనకున్న ఐశ్వర్యంతోని, గొప్పలతోని, మన జ్ఞానంతోని మనము ఎప్పుడైతే మనము ఎక్కువగా మనల్ని చూసి గర్వపడుతుంటాం అనుకోండి, అప్పుడు భగవంతుని బంధించలేము ఇక్కడ మనం. కానీ అదే విషయాలన్నింటి కూడా భగవంతుని యొక్క భక్తితో సేవలు చూసామనుకోండి, ఆ ప్రేమని భగవంతుని వైపు చూపెట్టామనుకోండి, ఏమైపోతుంది, ఆ ప్రేమ చేత భగవంతుడు బంధించబడిపోతాడు అనమాట. అందుకని భగవంతుడు అనేవాడు ఏమి కావాలన్నా ఇస్తాడు ఇక్కడ. భౌతికంగా నీకు డబ్బులు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, పిల్లల పెళ్లి కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా ఇచ్చేస్తాను ఇక్కడ. భక్తి మాత్రము ఇవ్వనని చెప్పేసి అంటాడు ఇక్కడ. ఎందుకు? భగవంతుడు ఎప్పుడైతే భక్తి ఇస్తాడో అప్పుడు ఏమైపోతుంది, భక్తుల చేతిలో ఒక తోలుబొమ్మలాగా మారిపోతాడు అనమాట ఇక్కడ. భక్తుడు ఏం చెప్తే అది చేస్తాడనమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు అనేవాడు భక్తి ఇవ్వట్లేదు ఇక్కడ. కాబట్టి అందువల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని జయించడం అనేది మామూలుగా మనం తిరుపతికి వెళ్తారు, కోటాను కోట్ల రూపాయలు హుండీలో వేయచ్చు ఇక్కడ. అంత మాత్రం చేత భగవంతుని కొనలేరు ఇక్కడ మనకి. ఎందుకంటే ఆ కోటాను కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా తన యొక్క భార్యనే, లక్ష్మీదేవిని ఇక్కడ. ఇంకేం కావాలి చెప్పండి ఇక్కడ ఆయనకి. ఆమె కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు భగవంతునికి ఇక్కడ? ఎవరు లేరు ఇక్కడ. అలాంటప్పుడు ఆయన్ని ఏ విధంగా జయించగలుగుతాం ఇక్కడ?
ఏదైతే ఆయన దగ్గర లేదో అది మనం ఇవ్వాలి ఇక్కడ ఎప్పుడైనా సరే. ఇక్కడ ఆయన కోరుకునేది ఏంటి? ఇక్కడ నాకు భక్తులు కావాలి, వాళ్ళ ప్రేమ కావాలి, ఇక్కడ వాళ్ళ భక్తి కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే మనం అవి చేసామనుకోండి భక్తితో సేవలో, మనం మిగతా అన్ని పక్కన పెట్టేసి అప్పుడు ఆయన జయించగలుగుతాం అనమాట. ఇక్కడ ఎంతో మంది ఆ విధంగా జయించారు భగవంతుని ఇక్కడ మనకి. ఎన్నో రకాల ఉదాహరణలు మనకి రామాయణంలో, భగవద్గీతలో, భాగవతంలో ఎన్నో రకాలుగా భక్తులు ఈ విధంగా చేసిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు ఇక్కడ మనకి. ప్రహ్లాదుని కోసం నరసింహదేవుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ గజేంద్రుని కోసము ఆ గరుడవాణి మీద విష్ణుమూర్తి రావడం జరిగిపోయింది. ఇక్కడ ధ్రువ మహారాజు కోసం విష్ణుమూర్తి రావడం జరిగిపోయింది. ఇక్కడ శబరి కోసం రాముడు వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్ళడం కూడా జరిగిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తులు చేసిన సేవకి భగవంతుడు ఎంతగా దిగజారిపోయేసి వాళ్ళ యొక్క ప్రేమలో ఉండిపోయాడనే విషయం గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఈ భగవంతుని యొక్క దివ్య ఐశ్వర్యాలు ఏవైతే ఉంటున్నాయో దాన్ని అర్థం చేసుకోవడానికి మామూలు సామాన్యమైన జనాలకి సాధ్యపడే విషయం కాదు ఇక్కడ. అందుకనే భగవంతుని గురించి ఊహాగానాలు చేయటం మంచిది కాదని చెప్పేసి చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పారు ఇక్కడ మనకి. ఇది ఎలాగంటే ఒక ఉపమానం కూడా ఇచ్చారనమాట ఇక్కడ మనకి. ఏంటంటే ఒకసారి ఒక బావిలోకి ఒక కప్ప ఉందన్నమాట. ఆల్రెడీ బావిలో ఒక కప్ప ఉంది. కాకపోతే ఏమైపోయింది, ఇంకొక కప్ప బయట నుంచి ఆ బావిలోకి వచ్చింది అనమాట. ఇక్కడ బయటికి వచ్చి ఏం చెప్పిందంటే, ఆ బయట నుంచి వచ్చిన కప్ప ఏం చెప్తుందంటే, ఓ మిత్రమా, నేను ఇప్పుడే ఒక పెద్ద జలాశయం నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పింది అనమాట ఇక్కడ. అప్పుడు దాని నూతిలో ఉన్న కప్ప ఏమడిగింది, అదేంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆ మిత్రుడు ఏం చెప్పాడంటే, దాని పేరు అట్లాంటిక్ మహాసముద్రం అని చెప్పాడు అనమాట ఇక్కడ. ఓ, అట్లాంటిక్ మహాసముద్రమా, అది ఎలా ఉంటుంది? ఈ బావి కంటే 4 ఇంతలు ఉంటుందా, 3 ఇంతలు ఉంటుందా, 5 ఇంతలు ఉంటుందా అని చెప్పేసి అడిగాడు అనమాట ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ వాడి యొక్క ఆలోచన పరిమితి అనేది ఆ బావి వరకే ఉందన్నమాట. ఇక్కడ అంతకుమించి ఆలోచించలేకపోతున్నాడు ఇక్కడ. మామూలుగా అట్లాంటిక్ మహాసముద్రం అంటే అలాంటి బావులు కోట్లు బావులు వచ్చినా కానీ సరిపోవు అనమాట. అంత పెద్దగా ఉంటుందనే విషయం గురించి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఈ సమాజంలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అలాంటి బావిలో కప్పల్లాగా బతుకుతున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా ఈ ఉపమానం ద్వారా అర్థం చేసుకోవాల్సిందంటే, భగవంతుడు ఇచ్చిన ఆనందం ఏదైతే ఉంటుందో, భక్తితో సేవలో పొందే ఆనందం. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పామనుకోండి ఎవరికైనా, మీరు భక్తి చేస్తే మీరు ఎంతో ఆనందాన్ని పొందవచ్చు, మీరు కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ, మీకు కర్మలు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, మీకు ఎంతో లాభం కలిగిపోతుందని చెప్పామనుకోండి, వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అడుగుతారు అనమాట. ఇక్కడ ఎంత ఆనందం ఉంటుంది, ఇక్కడ ఇంత ఉంటుందా, 3 సినిమాలు చూసినంత ఉంటుందా, లేకపోతే ఇంత అన్నం తినంత ఉంటుందా, ఇన్ని రెస్టారెంట్లకు పోయినంత ఉంటుందా, అంతవరకే అనమాట. బావిలో కప్పల్లాగా ఆలోచిస్తున్నారు అనమాట. వాళ్ళ యొక్క ఆలోచన పరి అనేది అంతవరకు మాత్రమే ఉండిపోయింది ఇక్కడ. కానీ ఎవరైతే భక్తితో సేవ చేస్తున్నారో వాళ్ళకు తెలుసు ఈ యొక్క ఆనందం అనేది మహాసముద్రం లాంటిదని చెప్పేసి తెలుసు అనమాట వాళ్ళకి. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ఆనందాంబుది వర్ధనం, ఇది ప్రతిరోజు కూడా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. మనం చేసే భక్తితో సేవ ఏదైతే ఉంటుందో ఈ ఆనందం అనేది ఎంతగా చేస్తే అంతగా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ మనకి. అందుకని భగవంతుని గురించి, లీలల గురించి విన్నామనుకోండి, ఆ గోవిందుని యొక్క నామాన్ని జపం చేసామనుకోండి, దాంట్లో పొందే ఆనందం ఉంది సార్. మనం ఎంత ఇచ్చినా కానీ, ఎంత రకమైన మనకి ఇష్టమైన ఆహారాన్ని తిన్నా కానీ, లేకపోతే ఎన్ని సినిమాలు చూసినా కానీ దాంట్లో నుంచి మనం పొందలేము ఇక్కడ. కానీ ఆ మహామంత్రాన్ని, నామాన్ని జపం చేసామనుకోండి, దాంట్లోంచి వచ్చే ఆనందం అనేది ఈ మహాసముద్రం లాంటిది ఇక్కడ మనకి. అట్లాంటిక్ మహాసముద్రం లాంటిది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అది తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు మనకి గుర్రం ఉందనుకోండి, గుర్రానికి ఏం చేస్తారు వాళ్ళు, చుట్టూ కనపడకుండా కళ్ళకి గంతలు కడతారు ఇక్కడ. ఎందుకు? చుట్టుపక్కల ఏమీ కనపడకుండా ఓన్లీ స్ట్రైట్గా వెళ్ళిపోవడం కోసమే దానికి ఆ విధంగా చేస్తారన్నమాట ఇక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల ఏమైనా వచ్చాయనుకోండి, అది ఏం చేస్తుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది ఇక్కడ. సమాజంలో ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండిపోయారు ఇక్కడ. వాళ్ళకున్న పరిమితి అనేది కొంతవరకే ఉంది ఇక్కడ. దాంట్లోనే ఉండిపోతున్నారు తప్పిస్తే దాని నుంచి బయటికి రావట్లేదు ఇక్కడ. ఎందుకంటే దాని నుంచి బయటకు వచ్చేస్తే ఏదో అయిపోతుందని చెప్పేసి, లేకపోతే మేము అన్నీ కోల్పోవాలి ఇక్కడ, మేము ఏదైతే ఆనందాన్ని పొందుతున్నామో అదంతా కోల్పోతాము, లేకపోతే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పి భావిస్తున్నారు అనమాట ఇక్కడ. అందుకనే వాళ్ళు కూడా బావిలో కప్పల్లాగా జీవిస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కానీ భక్తులమైన మనం ఏంటి, ఇక్కడ ఒక మహాసముద్రమైన ఆనందాన్ని మనం పొందుతూ కూడా భక్తితో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ మనిషి కోరుకునేది ఏంటి ఈ ప్రపంచంలో? ఎంత డబ్బులు సంపాదించిన వాడైనా సరే, ఎంత పేదవాడైనా సరే, ఎవడైనా సరే, చివరికి ఎండ్ ఆఫ్ ది డేలో వాడికి ఏం కావాలి? ఆనందం కావాలి ఇక్కడ వాడికి.
ఆనందంగా నవ్వుతూ పడుకోవాలని చెప్పి కోరుకుంటారు ఇక్కడ కదా. ఆ, మనము పొందే ఆనందం అనేది దానికి ఎన్నో రెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి ఓన్లీ ఈ యొక్క శ్రవణం ద్వారా, ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా, లేకపోతే భగవంతునికి సేవ చేయడం ద్వారా, వీటి ద్వారా మనం ఈ ఆనందాన్ని పొందుకుంటూ ప్రతిరోజు కూడా మనము ఈ విధంగా భక్తి సేవలో ముందుకెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ. కాబట్టి భగవంతుడి గురించి ఎవరైతే ఊహించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ బావిలో కప్పల వాళ్ళని చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ మనకి. మనం భగవంతుడి గురించి కనుక అర్థం చేసుకోవాలని చెప్పి అనుకున్నాం అనుకోండి, మనం భగవంతుడి నుండి మాత్రమే ఆయన గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే భగవంతుడు ఏ విధంగా అయితే చెప్పాడో, నన్ను అర్థం చేసుకోవాలని ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని తప్పిస్తే ఊహాగానాలతోని భగవంతుని ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు ఇక్కడ మనకి. భగవంతుని దగ్గర నుంచి, భగవంతుని యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటున్నారో ఆయన దగ్గర నుంచి మాత్రమే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి మనము మన పక్కన ఒక పెద్ద ఐశ్వర్యవంతుడున్నా కానీ, పలుకుబడిన వాడున్నా కానీ, జ్ఞానవంతుడున్నా కానీ, బలవంతుడు, సౌందర్యవంతుడు ఎవరున్నా కానీ మనము ఓకే వీడికి ఇంత ధనం ఉంది కావచ్చు, వీడికి ఇంత బలం ఉంది కావచ్చు, వీడికి ఇంత జ్ఞానం ఉంది కావచ్చు చెప్పేసి మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఇక్కడ, ఆలోచించడానికి ప్రయత్నిస్తుంటాం ఇక్కడ. కానీ మనకి భగవంతుని గురించి ఆ ఊహ అనేది మనకి అందదు ఇక్కడ మనకి. భగవంతుడు అనేవాడు అనంతమైన వాడు అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. అందుకని ఆయన పేరు అనంతుడు ఇక్కడ. అంటే ఇక్కడ ఆయన ఉనికి అనేది ఇక్కడ ఆగిపోతుందని చెప్పి, అనంతం అంటే ఇన్ఫినిటీ. మామూలుగా ఇన్ఫినిటీకి దానికి ఒక విలువ అంటూ ఉండదు అనమాట. ఎంత మనం తీసుకుంటూ వెచ్చించకపోయినా కానీ ఇంకా 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 ఉంటుంది అనమాట ఇక్కడ. భగవంతుడు కూడా అలాంటి వాడు ఇక్కడ. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఇప్పుడు ఆకాశం ఎక్కడ ఆగిపోయింది అంటే మనం చెప్పలేము ఇక్కడ. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఆకాశం ఉంటుంది ఇక్కడ మనకి. దానికి అంతు అనేది ఒక దగ్గర లేదనమాట ఇక్కడ. భగవంతుడి గురించి అలాంటిది అనమాట. ఊహకి అందని వాడే భగవంతుడు ఇక్కడ మనకి. మన ఊహా పరిమితి అనేది పరిమితమైనది ఇక్కడ. మనం ఆలోచించాలనుకున్నా కానీ, మనం చూడాలనుకున్నా కానీ, ఏదైనా చేసినా కానీ కొంతవరకు మనం ఊహించే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. ఎందుకు? మన ఇంద్రియాలు అనేవి అసంపూర్ణమైనవి కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి భక్తి మార్గం అనేది ఊహకు అందగలిగే ప్రశ్న అనేది ఉదయించదు అనమాట ఇక్కడ. మనం ఏం చేస్తున్నాము? కేవలము వినమ్రతతోటి, శరణాగతితోటి భగవంతుడైన శ్రీకృష్ణుని మనం ఎప్పుడూ ప్రార్థించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలని చెప్పేసి 11వ అధ్యాయంలో స్వయంగా అర్జునుడే స్వయంగా చెప్పాడు ఇక్కడ. అందులో ఏం చెప్పాడు ఇక్కడ? శ్రీకృష్ణ, నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు సాధ్యపడదు ఇక్కడ, దయచేసి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో వివరించమని చెప్పాడు అనమాట ఇక్కడ. అని ఆయన వేడుకున్నాడు. ఎప్పుడైతే వేడుకున్నాడో, నువ్వు అర్థం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పిస్తేనే ఇది సాధ్యపడుతుంది తప్పిస్తే లేకపోతే ఇది సాధ్యమయ్యే విషయం కాదని చెప్పి స్వయంగా అర్జునుడే స్వయంగా చెప్పాడు అనమాట ఇక్కడ. అంత గొప్ప అర్జునుడే ఈ విధంగా చెప్పినట్టు అంటే భగవంతుని అర్థం చేసుకోవడం సాధ్యం కాదన్నప్పుడు మనం ఎంత చెప్పండి ఇంకా. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఊహ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ మనకి? అది సాధ్యమయ్యే విషయం కాదనమాట ఇక్కడ. కాబట్టి అలా విధంగా మనము భగవంతుని ఆశ్రయించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క శ్లోకంలో శుద్ధ భక్తుల యొక్క వైభవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ శుద్ధ భక్తులు అనేవాళ్ళు ఏది కోరుకోవట్లేదు ఇక్కడ. భౌతిక ప్రపంచంలో అది కావాలి, ఇది కావాలి, ముక్తి పొందాలి, లేకపోతే ఉన్నత లోకాలకి పోవాలి, ఇక్కడ నేను సత్యలోకానికి పోవాలి, లేకపోతే బ్రహ్మలోకానికి, స్వర్గలోకానికి పోయేసి రంభావృష్మి వెనకలతోని ఎంజాయ్ చేయాలి ఇక్కడ అనేది దాని గురించి ఆలోచించేటారు భక్తులు కూడా. ఎంతసేపు ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ? నాకు భక్తి మాత్రమే కావాలి, ఇంకా భక్తి ఇంకా భక్తి అని మాత్రమే కోరుకుంటున్నారు తప్పిస్తే నాకు భక్తి చేసుకునే అవకాశం కల్పించు స్వామి, ఆ భక్తిలో నన్ను ఒక వినమ్రలాగా ఉండేసి ఎప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా, ఎలాంటి భౌతికమైన కోరికలు లేకుండా నిన్ను భక్తి చేసుకునే ఒక అవకాశాన్ని కల్పించమని చెప్పి కోరుకుంటున్నారు తప్పిస్తే మిగతా దేని గురించి కూడా ఆలోచించకుండా భక్తులు ముందుకెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం భక్తిలో మనము గమనించవలసింది ఇక్కడ. మనకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇక్కడ మనకి ఏ విధంగా అయితే మనం భద్రమైన వస్తువుని ఏ విధంగా జాగ్రత్తగా మనము తీసుకొని వెళ్ళిపోతుంటామో, మనం భక్తి చేసినప్పుడు మనం కూడా భగవంతుని యొక్క చేతిలో ఉండిపోతాము. ఆయనే మన జీవితాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట ఇక్కడ. కొంతమందికి ఇప్పుడు మనం భక్తిలో ఇప్పుడిప్పుడే వచ్చామనుకుంటే అర్థం కాదు ఆ విషయం అనేది ఇక్కడ. మీరు ఒక 5-6 సంవత్సరాలు అలా భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వచ్చారు ఇక్కడ, మీ జీవితం అనేది ఏ విధంగా మారుకుంటూ వచ్చిందని చెప్పేసి ఒకసారి గమనించండి ఇక్కడ మీరు. కృష్ణుడు ప్రతి దగ్గర కూడా మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ సరైన మార్గంలో మంచి యొక్క దోవలో తీసుకుని వెళ్ళిపోతున్నాడని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం. అది ప్రత్యక్షంగా
మనమే అనుభూతి పొందవచ్చు, వేరే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఆ? కాబట్టి అది భక్తియుత సేవ యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. అందుకనే శుద్ధ భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తుంటారు ఎప్పుడు కూడా, ఈ విధంగా దివ్యమైన వైభవంతో ఉంటాయని చెప్పేసి అంటారు. అంటే భక్తులు అనేవాళ్ళు ఇలాంటి భావనతో ఉండేసి భక్తియుత సేవలో భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారని చెప్పేసి ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. ఓకే, సో ఈ శ్లోకాన్ని మనము రేపు చోటు చర్చించుకుంటూ ఇంకా శుద్ధ భక్తుల యొక్క వైభవాలు ఏమిటి, భక్తియుత సేవ చేసే భక్తుల యొక్క లక్షణాలు ఏమిటి అనే దాని గురించి రేపు కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? హరే కృష్ణ. ప్రభు ప్రభుజీ ప్రభు ఒక సందేహం. చెప్పండి. చిన్నతనం నుంచి తెలిసి తెలియక చేసిన తప్పులుంటాయి, ఆ తప్పుల్ని మనం అనుభవించాలి అనే ఒక కర్మ సిద్ధాంతం ఉంది. అయితే ఇప్పుడు అంటే చివరి దశలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ ప్రాంతంలో తను భక్తుడయ్యే అవకాశాన్ని పొందగలిగిండు. కానీ ఆ కర్మను మాత్రం తీయలేరు అని ఒక సిద్ధాంతం ఉంది. దాని గురించి ఒకసారి విషయం చెప్పండి. అంటే తెలియక చేసినామో తెలిసి చేసినామో ఈ జ్ఞానం లేకపోబట్టి జరిగింది. దాన్ని తీసివేయాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? అంటే నేను కొత్తగానే వచ్చాను అనుకోండి, నాకు ఆ విషయాన్ని ఎలా తెలుసుకొని వాటిని ఎలా తీసివేయాలి? నా భవిష్యత్తు ఇంకో 1 ఇయరో 2 ఇయరో ఏదో తెలియదు. ఈ లోపు నేను చేసే అవకాశాన్ని ఏ విధంగా చూసుకోవాలి? ఇది సందేహం వచ్చింది. మీకు 18.66 శ్లోకం 18.66 భగవద్గీత 18వ అధ్యాయంలోని 66 శ్లోకం కనుక మీరు చదివారనుకోండి, మీరు అయిన ప్రశ్నకి సమాధానం దాంట్లోనే ఉందన్నమాట. భగవంతుడు క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ సర్వధర్మాలని వదిలిపెట్టేసి నాకు ఎప్పుడైతే భక్తిత సేవ మీరు చేస్తున్నారో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే నాకు శరణాగతి మీరు ఎప్పుడైతే పొందుతారో, కృష్ణుడు ఏం చెప్పాడు ఇక్కడ? అహం త్వాం సర్వపాపేభ్యో అన్ని పాపాలని కూడా ఏం చెప్పాడు ఇక్కడ భగవంతుడు? నేను తీసివేస్తానని చెప్పేసి అన్నాడు అన్నమాట ఇక్కడ. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, దాంట్లో సందేహం లేదు, మీకు మోక్షాన్ని కూడా నేనే కల్పిస్తానని చెప్పేసి భగవద్గీతలో భగవంతుడు క్లియర్గా చెప్పాడు ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ మనము ఎప్పుడైతే భగవంతునికి మన శరణాగతి పొందామో మన పాపాలన్నీ కూడా పూర్తిగా హరించుకుపోయాయని చెప్పేసి మనం భావించాలి ఇక్కడ. ఇక పాపాలంటూ ఏమీ లేవు మనకి ఇక్కడ. ఎందుకు? మనం శరణాగతి పొందాం కాబట్టి ఇక్కడ భగవంతుడే పాపాలన్నీ తీసేసుకున్నాడు ఇక్కడ మన దగ్గర నుంచి. అట్లా ఆ భావన అదే అనమాట. నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు ఉపమానం కూడా చెప్పాను, అర్థం చేసుకోవడం ఏంటనేది. ఇక్కడ ఒక పెద్ద దూదికొండ ఉందనుకోండి. ఇప్పుడు దూదికొండకు నిప్పు పెడితే ఏమైపోతుంది? మొత్తం కూడా కాలిపోయేసి ఒక చిన్న బూడిద కూడా ఏమీ కనపడదు అక్కడ మనకి. దూది కాల్చామనుకోండి ఏమనపడుతుంది? ఏమీ కనపడదు ఇక్కడ చివరికి మనకి. భక్తితో సేవలోకి వచ్చేసి భగవంతునికి శరణాగతి పొందితే మన జీవితం కూడా ఆ విధంగా మారిపోతుంది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతునికి ఎప్పుడైతే అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి శరణాగతి పొందుతామో అప్పుడు భగవంతుడే మన పాపాలని చూసుకొని మనకు మోక్షాన్ని కూడా కల్పిస్తానని చెప్పాడు ఇక్కడ మనకి. సో కాబట్టి మనము సందేహపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడైతే భక్తిలోకి వచ్చామో అప్పుడే మన భక్తి జీవితం అనేది మొదలైపోయింది ఇక్కడ. మనం అది ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు మనం ఇక్కడ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందుకనే భగవద్గీత ఏం చెప్తుంది? అన్ని ధర్మాలను వదిలిపెట్టేసి కృష్ణుడికి శరణాగతి పొందామని చెప్పేసి భగవద్గీత చెప్తుంది ఇక్కడ. భాగవతం ఏం చెప్తుంది ఇక్కడ? ఎప్పుడైతే అన్ని ధర్మాలను వదిలిపెడతామో భక్తి ఏ విధంగా చేయాలనేది భాగవతం నేర్పిస్తుంది మనకి. భక్తిలో అందుకనే మనకి భాగవతంలో గొప్ప గొప్ప భక్తుల యొక్క జీవితాలు ఎందుకు పెట్టారు మనకి ఇక్కడ? అది భగవద్గీత అనేది మొట్టమొదటిగా చదవాల్సింది మనం. తర్వాత ఎప్పుడైతే భగవంతునికి శరణాగతి పొందుతామో అప్పుడు భక్తుల జీవితాలని మనం గమనిస్తూ మనం భక్తితో సేవ ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్ళిపోతామో మనలో కూడా ఆ భక్తుల యొక్క లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ. వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో అవన్నీ కూడా మనం పొందే అవకాశం అనేది మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి. తర్వాత భాగవతం తర్వాత మనం ఏం చదవాలి? చైతన్య చరితామృతం చదవాలన్నమాట ఇక్కడ.
చైతన్య చరితామృతం ఏం చెప్తుంది ఇక్కడ మనకి? ఏ విధంగా భగవంతుని యొక్క నామాన్ని జపం చేసేసి మనము పరిపూర్ణతని పొందాలని చెప్పేసి అది చెప్తుంది అనమాట చైతన్య చరితామృతం ఇక్కడ. కాబట్టి ఈ మూడు కూడా మనకి, ఈ మూడు పుస్తకాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇక్కడ ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో మనం భగవంతుని వాళ్ళం అయిపోతాం. ఇక్కడ మన యొక్క కంట్రోల్ అంతా కూడా భగవంతుడు తీసేసుకుంటాడు అనమాట. మన యొక్క ఏదైతే మనం రథాన్ని నడిపిస్తున్నామో మన తాళ్ళు అనేది భగవంతుడికి చేతికిస్తున్నాము. ఆయన చూసుకుంటాడు, ఇంకా మిగతా అంతా కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. యా, మంచి క్వశ్చన్ చేశారు. ఇంకా అండి? హరే కృష్ణ ప్రభు. నిన్న 5 అన్నాను కదా ప్రభు, నాకు డౌట్ అని. చెప్పండి అవి మాతాజీ. ఏంటంటే నవనిధులు మామూలుగా ఇప్పుడు చెప్పారు 9 ఉన్నాయని చెప్పారు, కానీ ఇవి నేను అన్నది దశలు ప్రభు. దశలు అంటే ఏంటి ప్రభు? దశలు అంటే ఇప్పుడు ఇవి ఒక దాంట్లో మీరే ఒకసారి చెప్పారు, ఇప్పుడు ఉదయం శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఈ 5 దశలని చెప్పారు. నిష్ఠ తర్వాత ఉన్నాయి, తర్వాత ఉన్నాయి నిష్ఠ, రుచి, ఆసక్తి, భావము, ప్రేమ. ఇవన్నీ ఒకటే అనమాట ఇదంతా కూడా. ఓకే, మనం నిష్ఠ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 4 చేయాలని చెప్పేసి చెప్పాను మీకు ఇంత ముందుకు. సో కాబట్టి 5 ఓన్లీ సపరేట్ కాదు, ఇవన్నీ 9. ఈ 9 మనము ఫస్ట్ 3 దాటి వేసి అనర్థ నివృత్తి దాటి వేసిన తర్వాత అప్పుడు నిష్ఠలోకి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అంటే ఒక నిచ్చెన లాగా మీరు గమనించండి. ఇక్కడ ఒక నిచ్చెనకి ఏ విధంగా అయితే 9 మెట్లు ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, మనము శ్రద్ధ వచ్చింది భగవంతుని యొక్క భక్తితో సేవలో మనకి. తర్వాత సాధు సంఘం వచ్చింది మనకి. ఇక్కడ సాధు సంఘంలో చర్చించుకుంటున్నాము. తర్వాత ఏం చేస్తున్నాము? భజన క్రియ చేస్తున్నాము ఇక్కడ. అంటే 3వ మెట్టుకు వచ్చాము ఇక్కడ. భజన క్రియ అంటే అండి ఇక్కడ శ్రవణం చేయడము, రోజు మహామంత్రాన్ని జపం చేయడము, భగవంతునికి సేవ చేసుకోవడము, ఇవంతా కూడా ఈ స్థితికి వచ్చింది ఇక్కడ. 4వది అనర్థ నివృత్తి. ఈ 3 ఎప్పుడైతే క్రమం తప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోతామో ఆ 4వ మెట్టు కూడా దాటే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ. అప్పుడు ఎక్కడికి వెళ్తాము? 5వ మెట్టు అయిన నిష్ఠ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ. కాకపోతే ఆ 4వ దాన్ని దాటడం అనేది చాలా సమయం పడుతుంది అక్కడ మనకి. అది చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ. ఎవరైతే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నిష్ఠకి వెళ్ళాలంటే ఎవరూ తోడ్పడరు ఇక్కడ. మిగతా 3 ఉన్నాయనుకోండి, ఆ మిగతా 3కి సాధు సంఘము, భక్తుల యొక్క సాంగత్యము, లేకపోతే పుస్తకాలు, ఇవన్నీ అవసరం ఇక్కడ మిగతా 3టికి. కానీ నిష్ఠకి వెళ్ళాలంటే, అనర్థ నివృత్తి దాటాలంటే మాత్రము ఎవరైతే భక్తితో సేవ చేస్తున్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట అది. ఓకే ప్రభు. అంటే నిష్ఠ దాటాము అంటే ఇంకా భక్తిలో పడిపోయేదానికి ఛాన్స్ ఉండదని. అనర్థ నివృత్తి దాటితే చాలు, మనం నిష్ఠ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అనర్థ నివృత్తి దాటితే చాలు, ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనం అక్కడికి వెళ్ళేంత వరకు కష్టం. అనర్థ నివృత్తి దాటాము అంటే ఇంకా సక్సెస్ అన్న. సక్సెస్ అయిపోయినట్టు. కరెక్ట్. అది నా డౌట్ క్లారిటీ లేదైతే నేను మళ్ళీ చూసుకున్నాను ప్రభు. రైట్. ఇదే 9 స్టేజెస్. ఆ నిత్యకుండా 9 మెట్లు అనమాట. ఇక్కడ మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. చివరిది ప్రేమ. అది అంటే ఎక్కువ శాతం అయితే అనర్థ నివృత్తి దాకా వచ్చేసి ఆగిపోతారా ప్రభు? ఆగిపోతారని చెప్పలేము. కొంతమంది భక్తి సాధన చేసిన వాళ్ళు నిష్ఠ దగ్గరికి వెళ్ళి రుచి కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు రుచి వస్తుంది, వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది, ఇవన్నీ కలుగుతాయి వాళ్ళకి. అనర్థ నివృత్తి దగ్గర ఆగుతున్నాము లేదు. ఇప్పుడు చెప్పా కదా, ఎవరైతే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళని బట్టే ఆధారపడి ఉంటుంది అక్కడ. అది అనర్థ నివృత్తి దగ్గర ఆగాలని ఏం లేదు ఇక్కడ మనకి రూలు. మనం చేసుకునే భక్తి ద్వారా మనం పురోగతి సాధిస్తామన్నమాట ఇక్కడ. అలా ఎంతోమంది సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఉద్యమంలో అలాంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిష్ఠ దగ్గరికి వెళ్ళిపోయేసి రుచి కలిగేసి ఆసక్తితోటి భక్తి చేసుకునే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు ఇక్కడ. భావస్థితిలో కూడా కొంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ. భావ తర్వాత ప్రేమ ఉంటుంది ఇక్కడ మనకి. కాబట్టి ఆ రుచి చాలా మందికి వచ్చింది ఇక్కడ కొంతమందికి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని పూర్తిగా భగవంతుడికి సమర్పించేసి భక్తిత సేవలోనే జీవితాన్ని మొత్తాన్ని గడుపుతున్నారు ఇక్కడ. అంటే అర్థమేంటి? ఇక్కడ వాళ్ళకి ఆ రుచి కూడా వచ్చింది అనమాట ఇక్కడ. కాబట్టి అది ఎవరికి అందుబాటులో లేదని చెప్పలేము ఇక్కడ. అది చేసే ప్రాక్టీషనర్ ఎవరైతే సాధకుడు ఉంటారో ఆ సాధకుడు పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ స్టేజ్కి వెళ్ళాలా వద్దా అనేది
మనపైనే ఆధారపడి ఉంది ఇక్కడ. అండ్ ఆసక్తి, ప్రేమ ఇంత అన్ని వచ్చాక కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుందా ప్రభు? ఎస్, మాయలో మాయ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. భరత్ మహారాజ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా క్లియర్ గా. అవును అవును ప్రభు. ఆయనకు అన్ని వచ్చాయి ఇక్కడ. ఆయన భావంలో ఉన్నాడు ఇక్కడ. భావ దగ్గర నుంచి ఎక్కడికి పడిపోయాడు, ఎక్కడికో మళ్ళీ కింద పడిపోయాడు ఇక్కడ. సో కాబట్టి ఎవరు ఎక్కడి నుంచైనా సరే కింద పడిపోవచ్చు ఇక్కడ. అందుకనే ఏం చెప్పాను, ఇది ఇది భక్తి లత బీజం. మన చెట్టుని మనం కాపాడుకోవాలి ఇక్కడ మనం. లేదు చెట్టు పెరిగింది కదా అని చెప్పేసి వదిలేసామనుకోండి, గట్టిగా ఒక గాలివాన వచ్చింది అనుకోండి, చెట్లు వేలతో పాటు వెళ్ళిపోతుంది మొత్తం కూడా. భక్తి కూడా అలాంటిదే ఇక్కడ. బిడ్డలాగా చూసుకోవాలి ప్రభు, పెంచి పోషించి మళ్ళీ అక్కడి నుంచి పడిపోకూడదు. ఎగ్జాక్ట్లీ రైట్. సో అదే అంటున్నాను ఇక్కడ, మనకి ఎప్పుడు కూడా మనము ఆ, ఆ, అంటారు కదా మనం, అంటే కొంచెం లూజ్గా ఉండకూడదు అనమాట ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ. నేను ఒక స్థితికి, ఎందుకంటే భక్తిలో కొంచెం వచ్చినాక ఏమైపోతుంది అంటే అక్కడ ఆగిపోతారు ఇక్కడ. ఆగిపోయాం అనుకుంటానంటే నాకు ఇప్పుడు మంచి స్థితికి వచ్చేసాను ఇక్కడ, నేనుగా ఇక్కడ ఫైన్, ఇక్కడ నాకేమి ఇబ్బంది లేదని చెప్పేసి అనుకుంటారు. అదే ప్రాబ్లం ఇక్కడ. అలా ఎప్పుడైతే కాన్ఫిడెంట్కి వచ్చేసామనుకోండి మనము, అప్పుడు ఇంకా చెయ్యం, ఎక్కువ భక్తి చేసే అవకాశం లేదు ఇక్కడ. ఎందుకు, నాకు మొత్తం తెలుసు ఇక్కడ, నాకు నేను అందరికీ ఉపదేశాలు చెప్పగలను ఇక్కడ, నేను వాడు చెప్తే నేను వినేది ఏంటి ఇక్కడ అనే స్థితి కూడా వెళ్ళే అవకాశం కలుగుతుంది ఇక్కడ మనకి. సో కాబట్టి ఎంతగా మనం పురోగతి సాధిస్తున్నాం అనుకోండి, మనలో తెలియకుండానే ఆ మిథ్యాహంకారం అనేది ఇంకా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి వచ్చింది కదా అది. ఇప్పుడు జస్ట్ మనం దాన్ని కప్పేస్తున్నాం అంతే. మనం దాన్ని, అది బయటపడడం ఎంతో సమయం పట్టదు దానికి. ఎప్పుడు బయటపడుతుందో మనకు తెలియదు ఇక్కడ. అది ఎప్పుడైనా బయటపడవచ్చు ఇక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా బయటపడిపోవచ్చు ఇక్కడ. భరత్ మహారాజ్ అనుకున్నాడు ఇక్కడ, ఆయన అన్ని వదిలిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, పిల్లలు వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, అనుకున్న సంపాదన మొత్తం వదిలిపెట్టేసి ఏమన్నాడు ఇక్కడ, నేను భగవంతుని పొందుతాను అని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ. అలాంటి భావస్థితిలోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ, మళ్ళీ మొట్టమొదటి మెట్టు దగ్గరకు వచ్చేసాడు ఆయన ఇక్కడ. కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టే కదా ప్రభు, అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ జన్మలో అవకాశం వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఎస్. అదే సామెత ఉంది కదా ప్రభు, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని. అట్లా ఉండాలి అంతే. భక్తుల్లో కూడా ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఎస్, కరెక్ట్. యా, చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, మనము ఈ భగవద్గీత వెనక ముందు దాకా కూడా మనకి ఏం కావాలో అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఏమున్నది, మనం ఏమి ఇవ్వగలము ఆయనకి? సర్వము ఆయన దగ్గరే ఉంది, సమస్తము ఆయనే. అందుకని ఆయన్ని అడగడము, మనకి ఏది కావాలన్నా ఆయన్ని అడగాలి కాబట్టి అన్ని కోరికలు ఆయనకే చెప్పుకోవడము అలా చేసేవాళ్ళమే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మనమేమి చేయగలము ఆయనకి, మనం ఆయన్ని ఎలా సంతోష పెట్టగలము, ఎలా ఆయన్ని ఏ విధంగా ఆయనకి సేవ చేసుకోగలము అనేది ఈ భగవద్గీతలోకి వచ్చాకే తెలిసింది ప్రభు. అంతకుముందు ఏంటంటే పూజ చేస్తున్నాము, ప్రసాదం చేస్తున్నాము, కొబ్బరికాయ కొడుతున్నాము, గుడికి వెళ్తున్నాము. మన కష్టాలు ఇవి ఉన్నాయి, మన కోరికలు ఇవి ఉన్నాయి, ఇవి తీర్చు స్వామి, ఇవి మా బాధలు మమ్మల్ని గట్టెక్కించు తండ్రి అని చెప్పని అవి చెప్పుకోవడం వరకే తెలుసు. కానీ భగవంతుడికి మనం ఏం చేయగలము అనేది భగవద్గీత చదివిన తర్వాత మీ ద్వారా తెలిసింది ప్రభు. అంతవరకు మనం ఏమి చేయగలము అంటే అన్ని సమస్తం ఆయనే అన్నప్పుడు ఆయనకి మనం ఏం చేస్తాము అనే భావమే ఉంది. మనం ఏమి ఇవ్వగలము? ఆయనకి ఏమన్నావు, ఆయన ప్రపంచం అంతా నిన్నున్నాడు, వస్త్రం పెట్టామంటే ఏదో ఒక వస్త్రం పెడతాము మనలాగా అనుకోని, అంతేగాని అంత పెద్ద ఆయనకి మనం ఎక్కడ తెచ్చి పెడతాము అన్న భావంతో అన్ని ఆయన నుంచి ఆశించడం ఒక్కటే తెలుసు, కానీ మన నుంచి ఆయనకి ఏమి సేవ చేసుకోగలం అనేది తెలియలేదు ప్రభు. ఇది చాలా 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 తెలుసుకోవాల్సిన విషయం. మనం ఏమి చేయగలము భగవంతుడికి. ఇగో ఈ చిన్న కథ చెప్పారు ప్రభు. ఒకసారి 2 పిల్లలు ఉండేవాళ్ళు తండ్రికి. పెద్దవాడు పెద్దగా తండ్రిని నాన్న నాన్న అని పెద్దగా అనేవాడు కాదు. ఏదో వాడికి అవసరమైనప్పుడు నాన్న నాకు ఇట్లా స్కూల్ ఫీజు కట్టాలి, నాన్న నాకు బట్టలు కావాలి, ఏదో వాడికి అవసరమైనప్పుడు అనేవాడు. కానీ చిన్నవాడు మాత్రం లేచిన దగ్గర నుంచి ప్రతి పనికి
నాన్న ఇది చేయాలా, నాన్న అది చేయాలా, నాన్న నాకు ఇది ఇవ్వు, నాన్న నాకు అది ఇవ్వు. ఆయన బయటికి వెళ్తుంటే బట్టలు అదే చెప్పులు ఇవ్వడం, ఆయన లోపలికి వస్తుంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, ఆయన భోజనం చేస్తుంటే పీట వేయడం, ఆయనకి వాళ్ళ అమ్మ వడ్డిస్తుంటే మంచినీళ్ళు తీసుకొచ్చి పెట్టడం, ఆయన భోజనం చేసిన తర్వాత చేయగడు తుడుచుకోవడానికి టవల్ ఇవ్వడం, ఆయన పక్కనే కూర్చొని అది నాన్న ఇది నాన్న ప్రతి దానిలో పడుకునే వరకు నాన్న 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 అంటూ చిన్నవాడు అలా ఉండేవాడు. అయితే భగవంతుడికి ఆ చిన్నవాడు పిలిచే పిలుపు చివరికి ఏమైందంటే భగవంతుడిని మనం ఎలా చేరుకోవాలంటే ఈ చిన్నవాడిలాగా మనము నాన్నని ఎలా సేవ చేసుకోవాలి అనే విధంగా మనం చేసుకోవాలని చెప్పని ఒక ప్రభు చెప్తుంటే విన్నాను ప్రభు. అంటే మన మన సేవ ఎలా ఉండాలి అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణము భగవంతుడిని వదలకుండా ఎడవకుండా ఏదో మనకు కష్టం వచ్చినప్పుడు మనకు బాధ కలిగినప్పుడు ఏదో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దర్శనం చేసుకొని నాకు ఈ బాధ వచ్చింది నాకు ఇది ఇవ్వు అని చెప్పి అడిగినట్టు కాకుండా ప్రతి క్షణం అనుక్షణం భగవంతుడిని అలా వేడుకోవాలి, అలా సేవ చేసుకోవాలి అనేది అర్థం చేసుకునేటట్టుగా చెప్పారు ప్రభు. కరెక్ట్. యా, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభు. డౌట్ ప్రభు, చెప్పండి మాతాజీ. అది ఏంటంటే ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు మనం ప్రసాదం సేవ చేయలేకపోతున్నాం, ఇంట్లో 16 మాలలు చేయలేకపోతున్నాం, కొన్ని సత్సంగాలు పోలేకపోతున్నాం, కొన్ని ఇట్లా బృందావనం అటు ఇటు కూడా వెళ్ళలేకపోతున్నాం. అది తీరలేదు కదా ప్రభు, కోరిక మాత్రం భక్తిలో ఉన్న వాళ్ళకి. అవును. అది నెక్స్ట్ జన్మకి కంపల్సరీ ఇప్పుడు 16 మాలలు చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ పుట్టి మళ్ళీ 16 మాలలు చేసేటట్టు భగవంతుడు అక్కడైనా మళ్ళీ జన్మెత్తి చేయాల్సిందేనని విన్నాను ప్రభు. 16 మాలలు అనేది ఇప్పుడు ఈ కలియుగంలో 16 మాలలు ఉంది మాతాజీ. ఇంకో జన్మ మినిమం తీసుకున్నప్పుడు మినిమం ఇక్కడ 16 మాలలు పెట్టారు ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితిలో. మనం ఓకే ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఎలాంటి ఆచార్యులు వస్తున్నారో మనకి తెలియదు, ఇక్కడ ఎలాంటి స్థితికి మనం వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఇంకా కలియుగం ఏమని చెప్పాము, ఇక్కడ ఎన్నో లక్షల సంవత్సరాలు ఉంది, మొత్తం 4,20,000 సంవత్సరాలు కలియుగం ఇక్కడ. మనం అంటే ఇక్కడ అర్థము మళ్ళీ కలియుగంలోనే పుడతాం మనం తప్పనిసరిగా. ఓకే, కృష్ణ చైతన్యం అనేది ఇంకా 10 సంవత్సరాల వరకు ఉంటుంది, 10,000 సంవత్సరాల వరకు ఇంకా ఉంటుంది ఇక్కడ కలియుగంలో. సో కాబట్టి మళ్ళీ మనం జన్మ తీసుకున్న 16 మాలలు తప్పనిసరిగా జపం చేయాల్సింది మనం. అది విన్నాను. అంటే ఈ జన్మలో కుదరట్లేదు, నాకు వీలు కావట్లేదు అన్న వాళ్ళు మళ్ళీ జన్మెత్తి మళ్ళీ కంపల్సరీ అది చేయాల్సిందేనంట ప్రభు. ఎగ్జాక్ట్లీ రైట్. యా, అవును. సో అదే ఇప్పుడు ప్రసాద సేవనం ఇంట్లో వీలు కావట్లేదు, ఇప్పుడు చేయట్లేదు అంటే మళ్ళీ జన్మెత్తిన అది మళ్ళీ కంపల్సరీ చేసినాకనే మనకి తర్వాత భగవద్ధామానికి చేరే అవకాశం ఉంటది. ఈ లోపు ఇవన్నీ ఏ ఖండిస్తున్నామో అవి చేయకపోతే అవకాశమే ఉండదని విన్నాను ప్రభు. డౌట్ చెప్పారు మీరు. ఎస్, సందేహం లేదు. జై पानी खाली చేయకుండా ऊपर. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ కనిష్ట మధ్యమ ఉత్తమ అధికారులు ఉన్నాయి కదా, అవి మన కోసమే అని అర్థం చేసుకోవాలి మనం, అంతే. తప్పితే ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్తాము. ఇప్పుడు వినోద్ కుమార్ ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు దానికి ఏంటంటే మేము ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఇంకా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి స్టేజ్ లో జాయిన్ అయ్యాము. మనకు ఉన్నటువంటి కర్మలు పాపాలు అవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఎంత ఉంది అనేది మనకేం తెలియదు. అది మనం చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే ఏంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ లైఫ్. అంటే మనం ఒక కనిష్ట అధికారి నుంచి ఇప్పుడు మనం శరణాగతి తీసుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి ఒక మధ్యమ అధికారిగా నెక్స్ట్ జన్మ తీసుకోవచ్చు. అది ఇంకా భక్తిలో ప్రోగ్రెస్ అయితే ఉత్తమ అధికారిగా కూడా మనం వెళ్ళొచ్చు. బట్ ముక్తిని మాత్రం మనం పొందాలని అనుకోవట్లేదు మీరు చెప్పిన ప్రకారంగా. అది జీవన్ముక్తులుగా ఉండాలని అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే దేవతలే పైనుంచి కిందికి వస్తున్నారంటే మనం పైకి పోయి ఏం చేస్తాము? అవును, కోరుకుంటున్నారు ఇక్కడ. అది కాకపోతే అక్కడ ఎలా ఉంది ఏముంది మనకేం తెలియదు, అదంతా ఊహాగానాలు మాత్రమే. సో అందుకని ఇక్కడ ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్న దాంట్లో. ఏ విధంగా అనేది ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అమెరికాకు వచ్చి సుఖపడాలని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ కదా. కాకపోతే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అమెరికాకు వచ్చేసి ఎవరి పని వాడే చేసుకోవాలి. ఇండియాలో ఉంటే కనీసం పని మనిషి దొరుకుతుంది, ఇక్కడ అది కూడా ఉండదు ఇక్కడ. సో ఇక్కడ వచ్చి సుఖం పొందాలని అనుకుంటారు ఇక్కడ. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉండే కష్టాలు ఇక్కడ వేరే.
సో అలాంటి దూరపు కొండలు నులుపు అంటాం కదా, దూరపు కొండలు నులుపుగా ఉంటాయి, చాలా స్మూత్ గా ఉంటాయి అంటారు కదా, అలాగే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో అదనమాట ఇక్కడ. జై. ప్రభు ఇవాళ చాలా టైం తీసుకున్నారు, ధన్యవాదాలు. పర్లేదండి, ఇదంతా మన సత్సంగం ఉన్నదే డిస్కస్ చేయడం కోసం మనం. యా ప్రభు. సో యా, ఆనందం గురించి లాస్ట్ టైం కూడా చెప్పినా అనుకుంటా నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ. నా చైల్డ్హుడ్ లైఫ్ లో కూడా అప్పుడు ఆనందాన్ని పొందేవాడిని, అప్పుడు ఏం లేకున్నా కూడా. ఇప్పుడు ఇన్ని ఉన్నా కూడా ఆనందం పొందుతున్నాం, కానీ బాధలు కూడా వస్తున్నాయి. ఎస్ ఎస్, అది ఇంపార్టెంట్. జై. అవి మాత్రం సమానంగా చూడడం అనేది ఏమంటాం ప్రభు, దాంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే బాధలుగా వచ్చినా, సరిపో సంతోషం వచ్చినా, ఏదొచ్చినా కూడా ఈక్వల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. అఫ్కోర్స్ మన సత్సంగంలో ఉన్నటువంటి అందరూ కూడా అలాగే చేస్తుండొచ్చు అని అనుకుంటున్నాను. అది ఎందుకంటే తీసుకొని మనం ఏం చేయలేము. భగవంతుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఇస్తాడు, భగవంతుడు ఏది తీసేయాలనుకున్నా తీసేసుకుంటాడు అని మీరే చెప్పారు. సో డెఫినెట్ గా దాంట్లో మనకి ఇక దాన్ని ఒకటే ఆలోచించి దాన్ని పరేషాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది. సో దాంట్లోనే మనశ్శాంతిని పొందుతాం మనం, అది ఆనందాన్ని పొందుతాం. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫలితాన్ని అయితే పొందుతున్నాం ప్రభు, దట్స్ ఆల్. మీ నుంచి మీ వల్ల నేను కూడా పొందుతున్నాను ఫలితాన్ని. యా, ఇది మ్యూచువల్ అంటారు కదా, ఇచ్చిపుచ్చుకోవడం. యా. జై. హరే కృష్ణ. ఓకే అండి, మళ్ళీ మనం రేపటి సత్సంగంలో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ. ఓం తత్సత్. హరే కృష్ణ.